हरिः ओं तत्सत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। मङ्गलं भगवन् शम्भो मङ्गलं वृषभध्वज मङ्गलं पार्वतीनाद मङ्गलं भक्तवत्सल। ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं तस्मात् ओंकाराय नमो नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोस्तुते नारायणी नमोस्तुते। योगेन चित्तस्य पदेन वाचा मलं शरीरस्य च वैद्यकेन योपाकरोत्तं प्रवरं मुनीनां पतञ्जलिं प्राञ्जलिरानतोऽस्मि। अथ योगानुशासनं योगः चित्तवृत्तिनिरोधः तदा द्रष्टुस्वरूपे अवस्थानं योगः చిత్తవృత్తి నిరోధః చిత్తములో ఉన్నటువంటి వృత్తులు ఏవైతే ఉన్నాయో ఆ వృత్తులను నివృత్త చేయగలిగితే వారికి స్వరూపే అవస్థానం తన స్వరూపమునందు తన యొక్క ఆత్మయందు నిలకడగా ఉండే విధానం ఏర్పడుతుంది. యస్తవాత్మరేత్రేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. యః తు ఆత్మరతిః ఆత్మ సంతృప్తి ఆత్మశాంతి అనే విధానముగా అట్టి ఆ స్వరూప అనుభవమునందు అతడు ఉండే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి దీనికి ఎవరికి వారు తమ తమ నివాసములలో ఉండే చేసుకోవచ్చు. ఎక్కడికో దూరంగా పోవాల్సిన అవసరం లేదు, దేశాంతరాలు పోవాల్సిన అవసరం లేదు, పుణ్యక్షేత్రాలకు పోవాల్సిన అవసరం లేదు. తన స్వగృహమే పుణ్యక్షేత్రముగా చేసుకొని మంచి ప్రదేశాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడ ఈ ధ్యానం చీలించే విషయాగా ఏర్పాటు చేసుకోవాలనేటువంటిది. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరం ఆసనం ఆత్మనః నాత్యుచ్ఛ్రుతం నాతి నీచం చేలాజన కుశోత్తరం తత్రైకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియక్రియః ఉపవిశ్వాసనే యుంజాత్ యోగం ఆత్మవిశుద్ధయే సమం కాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చ అనవలోకయన్. ఇది స్వామి చెప్పే మాట భగవద్గీతలో. ధ్యానం అనేది ఎప్పుడు ఎక్కడ ఏ ప్రకారంగా ఆచరించాలో ఆ అంశాన్ని చాలా స్పష్టముగా శుద్ధముగా చెప్పినటువంటి విధానం. ముఖ్యంగా 6వ అధ్యాయం అంతా కూడా ధ్యాన సంబంధ అంశమే. కాబట్టి ఈ ప్రకారంగా మరి చేసినట్లయితే స్వరూపే అవస్థానం అన్నారు. తన స్వస్వరూపానుభవాన్ని పొందటం జరుగుతుంది. తన స్వస్వరూప సాక్షాత్కారం పొందటమే దైవ దర్శనం, అదే మోక్షం.
కనుక దేవతా దర్శనాలు చెప్తూ ఉంటారు. రామ దర్శనం అయింది, కృష్ణుడి దర్శనం అయింది, అమ్మవారి దర్శనం అయింది అని చెప్పుకోవటం ఉంటుంది. అవన్నీ కూడా ఒక పుణ్య విధానం. ఆ దేవతా దర్శనాలు పుణ్య విధానము. దానివల్ల మనకున్నటువంటి కష్టములు, దుఃఖములు, బాధలు తొలగిపోయే అవకాశం ఏర్పడుతుంది. మనకు కావాల్సింది ఏమిటంటే స్వరూప దర్శనం కావాలి, స్వరూప స్థితి కావాలి. మోక్షం అనేటువంటిది స్వరూప స్థితి వల్ల ఏర్పడుతుంది. కనుక స్వరూప స్థితి కలగటం వల్ల ఏమవుతుందంటే లోన ఉన్న అజ్ఞానము అంతరిస్తుంది. కనుక స్వరూప అనుభవం కలిగినప్పుడు అనాదిగా ఉన్న అజ్ఞానము అంతరిస్తుంది. సూక్ష్మ దేహములో ఉన్న కర్మవాసనలు అంతరిస్తాయి. సూక్ష్మ దేహంలో ఉన్నటువంటి కర్మవాసనలు కూడా అంతరిస్తాయి. అజ్ఞానము, కర్మవాసనలు ఉన్నంత వరకు దేహములు తప్పవు, భవసాగరం ఏదాల్సిందే. కనుక జన్మలకు కారణం ఏంటంటే అజ్ఞానము, కర్మవాసనలు. ఈ రెండు ఉన్నంతకాలం జన్మలు వస్తూనే ఉంటాయి. ఆ రెండు నశింపబడేటువంటి విధానం స్వరూప జ్ఞానం. స్వరూప జ్ఞానంతో పోవాలే తప్ప ఇంకా దేంతో కూడా పోయే అవకాశం లేదు. ఉపాసనల ద్వారా పోవు, కర్మకాండ వల్ల పోవు, ఉపాసన వల్ల పోవు. న కర్మణ న ప్రజయ న ధనేన త్యాగేన ఏకే అమృతత్వ మానసు అని కైవల్యోపనిషత్తు. కాబట్టి కర్మల ద్వారా పుణ్యం వస్తుంది, సద్గతి లభిస్తుంది, ఉత్తమ లోక ప్రాప్తి ఏర్పడుతుంది, ఉత్తమ జన్మలు వస్తాయి, దివ్య భోగాలు అనుభవిస్తాం. ఇది ఇంతవరకు కర్మలు చేసే విధానం ఉన్నది. మరి జన్మరాహిత్య విషయం చూసినట్లయితే ఒక స్వరూపే అవస్థానం, స్వరూప అనుభవంను పొందే విధానంగా రావాల్సి ఉంటుందని చెప్పని ఈ స్వరూప స్థితి, స్వరూప అనుభవం అనగా స్వరూపే అవస్థానం అన్నటువంటి విషయంపై మనం గతంలో మరి అది స్వరూపత ఉన్నటువంటి యొక్క లక్షణములు అనే విషయం మీద కొంతవరకు మనం చెప్పుకోవడం జరిగింది. లక్షణ ప్రమాణాభ్యాం వస్తు సిద్ధి అనే విధానంలో లక్షణ ప్రమాణాభ్యాం వస్తు సిద్ధి, వస్తువు మనకు సిద్ధించాలని చెప్పన్నట్లయితే లక్షణములు అన్నా ఉండాలి, ప్రమాణములన్నా ఉండాలి అనేటువంటి విషయంలో ఈ ప్రమాణములు అంటే ప్రత్యక్షాది ప్రమాణముల వల్ల మనకు వ్యావహారిక జగత్తు సిద్ధిస్తుంది. లక్షణములు తెలియటం కారణముగా పారమార్థిక బ్రహ్మం గోచరింపబడుతుంది. కనుక లక్షణములు, ప్రమాణములు ఈ రెండు కూడా మనకి ఒకటి ప్రపంచ అనుభవాన్ని పొందింపజేసేదేమో ప్రమాణములు, పరమాత్మ స్వరూప అనుభవాన్ని పొందింపజేసేదేమో లక్షణములు అనేటువంటివి. అట్టి ఆ లక్షణ విధానముగా మరి బ్రహ్మమునందు శాస్త్రం చెప్పినటువంటి విధానము సత్యం, జ్ఞానం, అనంతం, ఆనందం. కాబట్టి అట్టి ఆనందాన్ని సమృద్ధిగా సంపూర్ణముగా పొందేటువంటి విధానము స్వరూపే అవస్థానము అనేటువంటి మాటగా మూడో సూత్రంలో చెప్పుకొచ్చారు. వృత్తి సారూప్యం ఇతరత్ర అన్నాడు. ఎవరి యొక్క మనస్సు అయితే యోగమునందు ఉండకుండగా, నివృత్తి మార్గంలో ఉండకుండగా ప్రవృత్తి విధానం కలిగి ఉంటుందో అలాంటి వాళ్ళ మనస్సు వృత్తి సారూప్యం ఇతరత్ర. ఇతరత్ర అంటే ఈ సాధనకు, యోగమునకు అనుగుణ్యముగా ఉండకుండగా ఉండే విధానమే ఇతరత్ర, వేరువేరుగా అనేట విధానములో వృత్తి సారూప్యం. ఆ వృత్తి అనేది సారూప్యాన్ని పొందుతూ ఉంటుందన్నమాట. సారూప్యము అని చెప్పనంటే ఏ గుణములు మనం కలిగి ఉంటామో ఆ గుణ సారూప్యాన్ని పొందే విధానం ఉంటుంది. వ్యక్తులలో చూసినట్లయితే ఒక్కొక్క గుణంతో ఒక్కొక్కరు మరి అట్లాగే ఆ సారూప్యం కలిగి ప్రవర్తించే విధానం ఉంటుంది. ఒక వ్యక్తి మీద ద్వేషభావాన్ని పెంచుకున్నాడు అని చెప్పనంటే వెంటాడతాడు వాడు, ఎంతకాలమైనా వెంటాడతాడు. క్రోధాన్ని పెంచుకున్న, ద్వేషాన్ని పెంచుకున్న, కక్షను పెంచుకున్న, వైరాన్ని పెంచుకున్న వ్యక్తులు త్రాసుపామన్నా కొంచెం వదిలిపెడుతుందేమో కానీ వ్యక్తి మాత్రం దెబ్బతీసేదాకా వదిలిపెట్టాడు. వాడు పదవి ఎక్కిన కాడి నుంచి వెంటాడుతూనే ఉన్నాడుగా. ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ అవకాశం దొరుకుతుందో అప్పుడల్లా ఆయన్ని హింసించే విధానం లోకంలో చూస్తూ ఉన్నారుగా.
ద్వేషాన్ని పెంచుకున్నాడు. ఎట్లయినా ఆయన దెబ్బతీయాలి, ఎట్లయినా హింసించాలి, మానసికంగా కృంగదీయాలి, ఆయన్ని ఈ విధంగా మాటలతోనే చంపిపారేయాలి. ఉందా ఉందా? వృత్తి సారూప్యం ఇతరత్ర. ఆ వృత్తి అట్లా సారూప్యం అవుతుందన్నమాట. కక్ష పెట్టుకోవడం అంటే ఆ కక్షే. ఇప్పుడు భీష్ముడు ఆ పూట అక్కడ పోయి వాళ్ళ తమ్ముల కోసంగా కాశీరాజును ఓడించి కాశీరాజు పుత్రికలకు అంబాలికలను లాక్కొచ్చాడు, బండి మీద వేసుకున్నాడు. క్షత్రియులకి అలాంటి కొన్ని ఉన్నాయన్నమాట. క్షత్రియులలో అలాంటి ఉన్నాయన్నమాట. కనుక వాళ్ళని ఓడించైనా తీసుకొచ్చుకునే విధానం క్షాత్ర విధానంలో ఉంది. కాబట్టి అడ్డొచ్చిన వాళ్ళందరినీ కూడా కొట్టేశాడు. భీష్ముడికి సామాన్యుడు కాదు, మన విలువిద్యాన్నింటిలో పరిపూర్ణమైనటువంటి జ్ఞానం గలవాడు. పరశురాముడు గురువు, ఎవరికి మరి అంతటి గురు శిక్ష పొందినటువంటి యొక్క ఆయన తీసుకొచ్చిన తర్వాత అంబ అన్నది, అయ్యా కొంచెం ఆగండి, కొంచెం శాంతించండి, నేను విషయం చెప్పాలి మీకు. అప్పుడు ఆవేశంలో ఉన్న ఉద్వేగంలో ఉన్న చెప్పే అవకాశాలు లేవు, కనుక ఇప్పుడు కొంచెం శాంతిస్తే నేను ఒక విషయం చెబుతా అని చెప్పాను. అన్నది ఏమిటి అమ్మాయి నీకు విషయం అని చెప్పానంటే, ఏం లేదు, నేను సాలువుని వరించాను, ఆయన కూడా నన్ను వరించాడు, ఇద్దరం ప్రేమించుకున్నాము, వివాహం చేసుకునే ఉద్దేశంతో ఉన్నాము, నువ్వు లాక్కొచ్చావు బలవంతంగా అని చెప్పి మొరబెట్టుకున్నది. సరే అయితే ఈ పొరపాటు అయిపోయిందమ్మా, వెళ్ళిపో, వివాహం చేసుకోమని చెప్పేశాడు. ఇద్దరిని కూడా తమ్మునికి వివాహం చేశాడు. ఆడకపోతే ఆయన ఒప్పుకోవాలి. నువ్వు ఆయన జయింపబడ్డ భీష్ముడి చేత ఆయన అందరిని ఓడించి నేను తీసుకుపోయాడు కాబట్టి ఇక నువ్వు ఆయన దానివే తప్ప నా దానివి కాదని చెప్పని ఆయన చెప్పేసేసాడు. అక్కడి నుంచి బయలుదేరి భీష్ముని వద్దకు వచ్చింది. అయ్యా, ఆయన గారు నిరాకరించాడు, నువ్వు బలవంతం తీసుకొచ్చావు కాబట్టి నువ్వే వివాహం చేసుకోమని చెప్పని అన్నది. అమ్మాయి నాకు చేసుకునే అవకాశాలు లేవు, నేను భీష్మించాను, గట్టి శబ్దం పోయి అలాంటి దగ్గర కుదరవని చెప్పని అన్నాడు. మరి ఆయన చేసుకోపోయా, నువ్వు చేసుకోపోయావు, నా పరిస్థితిగా చెప్పి చూసింది, వెళ్ళలేదు. ఇంకా రికమెండేషన్ ద్వారా చెప్పే ఉద్దేశంతో పరశురాముడు గురువు కాబట్టి ఆడకపోయింది. అయ్యా, మీ శిష్యుడు ప్రియరత్నం, ప్రియ శిష్యుడు వాడు చూశాడు, ఏం చేశాడు, నా జీవితం ఈ విధంగా చేశాడు కాబట్టి మీరైనా చెప్పి ఒప్పించి వివాహం చేయండి మీ చేతుల మీదుగా అని చెప్పని చెప్పించింది. గురువు పిలిపించాడు, శిష్య రా అన్నాడు. అమ్మాయిని తీసుకొచ్చావు కదా, వివాహం చేసుకోమని చెప్పని అన్నాడు. చేసుకోను స్వామి, నాకు ప్రతిజ్ఞ ఉన్నది, భీష్ముడు అనే పేరు పొందాను, ఆ విధంగా చేసుకునే అవకాశం లేదని చెప్పని అన్నాడు. గురువుగా చెబుతూ ఉన్నాను, శాసిస్తున్నాను, గురు ఆజ్ఞను పాటించు అన్నాడు. గురువు కావచ్చు, దేవుడు కావచ్చు, కుదిరే కాదండి. అయితే యుద్ధంలో జయించైనా ఆ అమ్మాయి కట్టబెడతా అన్నాడు. అవి నన్ను ఆశ్రయించింది, నన్ను శరణ వేడింది కాబట్టి అభయం ఇచ్చా కనుక అందువల్ల నేను యుద్ధంలో జయించి ఆ అమ్మాయి కట్టబెడతా అని చెప్పి అన్నాడు. అట్లా యుద్ధం ఇద్దరికి ఆరంభమైంది. హోరాహోర యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో పరశురాముడు కూడా వెనకం చేశాడు. ఇన్ని లోకాలను జయించాడు, 21 దండయాత్ర చేశాడు. ఇన్ని చేసిన చివరికి శిష్యుని చేతిలో ఓడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక గురువు దగ్గర, మరి ఆ శిష్యుడి దగ్గర గురువు గారు ఏమీ కూడా చేయలేకపోయాడు. అమ్మాయి, నా వల్ల కాలేదే, ఇక నీ ఇష్టం. అప్పుడు ఏమైంది, ఆ ప్రేమ కాస్త ముదిరి ద్వేషమైందన్నమాట. వృత్తి సారూప్యం ఇతరత్ర. ఎప్పుడైతే ప్రేమ ఎరిగిందో ఆ ద్వేషంగా మారుతుంది. ఇక ఆ ద్వేషంతో ఎట్లయినా భీష్ముడిని సాధించాలి, ఆయన వధించాలి. ఇంతకుముందేమో ప్రేమించా, పెళ్లి చేసుకుంటా అని ఆరోపహంగా పోయింది. ఎప్పుడైతే ఆ ప్రేమ ఎరిగిందో ద్వేషంగా మారింది ఆ మనసు అనేటువంటిది. ఇక ఆయన మీద ద్వేషాన్ని పెంచుకున్నది. ఎట్లయినా భీష్ముడిని చంపాలి అన్న విధానంగా చేసుకుంది. ప్రేమ ఎరిగిందనుకో ఇక ద్వేషంగా మారుతుంది. ఇక ఆయన చంపాలి అనే స్థాయికి వచ్చేస్తారు. చాలా అట్లా వస్తూ ఉంటాయి. అమ్మా, అనుకున్నది కాకపోతే అది ఇంకో రూపకంగా మనస్సు వచ్చేస్తుందన్నమాట. ఇక దానికోసంగా ఆమె గారు తపస్సు ద్వారా సాధిస్తా అని చెప్పేసి అని పోయి తపస్సులో కూర్చుంటే పరమశివుడిని మెప్పించింది. పరమశివుడు వచ్చాడు. అమ్మాయి, ఏం తపస్సు చేశావు అన్నాడు. భీష్ముడిని చంపాలి అని చెప్పాను.
నీ వల్ల కాదు భీష్ముడిని చంపడం నా వల్లే కాదు, అంత పరాక్రమశాలి అతను అన్నాడు. మరి ఎట్లా అని చెప్పాలి, నువ్వు ఈ జన్మకు సాధ్యం కాదు కాబట్టి మళ్ళా ఇంకోసారి పుట్టిరా, అప్పుడు నీకు సాధ్యం అవుతుందని చెప్పనే విధంగా పరమశివుడు చెప్పిన దానికి ఆమె మరలా ఆ దేహం సాలించి ద్రుపద మహారాజ్ చేసేటువంటి యొక్క యజ్ఞములో యజ్ఞ గుండమగుండగా పుట్టిన వాళ్ళు మొత్తం ముగ్గురు. ఒక ఆమెమో కృష్ణ అనగా ద్రౌపది, రెండో ఆమెమో శకండి, మూడో అతనేమో దృష్టద్యుమ్నుడు అనమాట. ఈ ముగ్గురు అగ్నిగుండం నుంచి పుట్టారు. అగ్నిగుండం దాంట్లోంచి పుట్టారు అన్నమాట. ఆ విధముగా ఈ యొక్క శిఖండిగా పుట్టి చివరికి భీష్ముడు మరణానికి కారణమైంది. భీష్ముడిని ఆమెను చంపలేదు, భీష్ముని మరణానికి ఆమె కారకురాలైందనమాట. ఆయన ఆమెను అడ్డం పెట్టి అర్జునుడు బాణాలు సంధించి వదిలిపెట్టాడు అన్నమాట. కాబట్టి ఆ ప్రకారంగా సచ్చైనా సాధిస్తాయి చెప్పి అంటూ ఉంటారు లోకంలో. ఈ జన్మలో కాకపోయినా మళ్ళీ అయినా పుట్టి సచ్చైనా సాధిస్తాయి చెప్పి అనే విధానంగా అట్లా సాధించిందనమాట. వృత్తి సారూప్యం ఇతరత్ర అంటే ఆత్మతత్వం అనుగుణ్యముగా కాకుండా ఆ మనస్సు గనక ఈ గుణాలకు గనక లోనయ్యిందా అంటే ఆ గుణ సారూప్యాన్ని పొందుతుంది. శిశుపాలుడు ఉన్నాడు, వాడు చిన్నప్పటి నుంచే కృష్ణుడిని తిట్టడమే, అకారణ ద్వేషం కృష్ణుడి మీద దూషిస్తూ ఉంటాడు, తిడుతూ ఉంటాడు, అనేక రకాలుగా చేస్తూ. వాడు వికృతి రూపం ఉన్నది. ఎవరి యొక్క చేతి స్పర్శ వల్ల ఆ వికృతి రూపం పోతుందో వాళ్ళ వల్ల మరణము అని చెప్పని ఒక ఏదో ఆకాశవాణి చెప్పింది. ఎవరైనా రాగానే ఆ తల్లి కూడా వాళ్ళ చేతికి ఈ బిడ్డ చెయ్యి అందిస్తుందన్నమాట. ఇట్లా మార్పు వస్తాడేమో అని చెప్పని. ఒకసారి కృష్ణుడు వచ్చినప్పుడు ఆ కృష్ణుడి చేతికి వీడి చెయ్యి ఇవ్వగానే వాటిలో వికృతి రూపం పోయింది. అప్పుడు అన్నదయ్యా, ఎవరి వల్ల మా వాడి యొక్క వికృతి రూపం పోతుందో వాడి వల్ల సావు అని చెప్పనే విధానంగా ఉన్నది, నువ్వు చంపే తీరతా వీడిని, అలాంటి విధానం ఉంది కాబట్టి వాడు చంపమాక అనే విధానంగా కోరుకున్నది. సరే నువ్వు కోరావు కాబట్టి 100 తప్పుల వరకు మన్నిస్తావు వీడిని, 100 తప్పులు దాటాయంటే చంపేస్తావు అని పరమాత్మ అన్నాడు. నువ్వు 100 తప్పులు అని చెప్పి అన్నావు కదా, ఇప్పటి నుంచి మొత్తం లెక్కేసుకుంటావా అని చెప్పి అడిగింది. ఈ పూట నుంచి లెక్కేస్తున్నావు. ఎవరు తెలియ అనుకుంటుంది. ఇంతకుముందు తిట్టినవి, ఈ పూట తిట్టినవి, రేపు తిట్టినవి మొత్తం లెక్కేస్తావా 100 తప్పులు అని చెప్పి అడిగింది. అట్లా కాదు, ఏ పూట అయితే వాడు 100 చేస్తాడో ఆ పూట చంపేస్తాడు. ఒక పూట చేస్తే ఆ పూట 100 తప్పులు ఏం చేస్తాడు. ఆ పూట చేసినా 25 చేయవచ్చు, 50 చేయొచ్చు, 60 చేయొచ్చు, 70 చేయొచ్చు, 100 దాకా పోడుగా. కాబట్టి వాడికి భద్రత అని చెప్పేసిన విధానంగా వాడు అప్పటి నుంచి వృత్తి సారూప్యం అట్లా మనస్సులో ఆ యొక్క వృత్తి ఆ ద్వేషరూపకంగా వచ్చేసింది అన్నమాట. కనపడ్డా అంటే మీరేమన్నారు, ఎవరికో మీరంటే గిట్టన విధానం అయింది, ఆ వీధిలో పోతున్నావు అనుకో, ఆ వీధిలో అయిందనుకో, ఎట్లా చూస్తుంది నిన్ను? కళ్ళు ఇప్పారు చూస్తుంది. నువ్వు పోయేదావాక కళ్ళు అట్లా చూస్తుంది. దాటిపోయినా కానీ వెనక్కి తిరిగి చూస్తూనే ఉంటుంది. ఎవరన్నా ఎదురుపడ్డారంటే ఎట్రా చూసావా ఏమిటో, తెలుసా సంగతి ఏమిటో, ఇలాంటి వ్యక్తి విచారం చేస్తుంది. నువ్వు ఎంత ఓర్పుగా ఉన్నా, ఎంత సహనంగా ఉన్నా, ఎంత మంచిగా నువ్వు ఆమె వంక ప్రేమగా చూసినా, జాలిగా చూసినా, మంచిగా మాట్లాడినా, వారిలో ఒక వృత్తి ఏర్పడిన తర్వాత దాన్ని వీడరు. అట్లా కొన్ని తత్వాలు ఉంటాయన్నమాట. కొంతమంది అయితే ఏదైనా పొరపాటు జరిగిపోతే గమనించుకొని సరే ఏదో అయిపోయింది అనే సానుకూల వాతావరణంగా వచ్చే అవకాశం కొంతమందిలో, సాత్విక స్వభావం గల వాళ్ళల్లో అలాంటి విధానం ఉంటుంది. కానీ ఈ ద్వేషములు బాగా పెరిగిపోయి తామసికం పెరిగిపోయి ఉన్నటువంటి వాళ్ళల్లో మన గురించి వాళ్ళ దాంట్లో మన ముద్ర పడనే కూడదు. పడిందా అంటే మాత్రం ఇక వాళ్ళు వదలరు, ఎంట పడతా ఉంటారు, ఎక్కడ పోయినా ఎంబడి పడతా ఉంటారు. నువ్వు దండం పెట్టు, కాళ్ళు పట్టుకో, ఏమన్నా చేస్తావు, నిన్ను క్షమించే ప్రసక్తి. ఆడకి నీ మంచితనంతో అయ్యా చెప్పాయా నువ్వు అవకి అట్లా తిడతావు, ఏదో పోను, ఏదో పొరపాటు అయిపోయింది అనుకో వదిలిపెట్టేమను, ఎంత చెప్పుకున్నా కానీ అవి వదిలే విధానమే ఉండదన్నమాట. అట్లా కొన్ని వృత్తులు వచ్చేస్తాయి.
అందుట్లో ఈ శిశుపాలికి అయిందని చెప్పనంటే రుక్మి వాడి చెల్లెలు రుక్మిణి ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తా అని చెప్పని కూడా అంగీకారం అయిపోయింది శిశుపాలునికి. అంతా లగ్గర పత్రికలు రాసుకున్నారు, కళ్యాణ మండపం మాట్లాడుకున్నారు, అయ్యవారిని మాట్లాడుకున్నారు, అన్నీ అయిపోయింది. అన్నీ అయిపోయిన తర్వాత ఈమె గారికి ఏంటంటే కృష్ణ పరమాత్మ అంటే ఇష్టం, రుక్మిణి అమ్మగారికి నల్లని వాడంటే ఇష్టం. కాబట్టి ఇప్పటికీ ఆయన్నే పెళ్లి చేసుకుంటా అని చెప్పిన ఉద్దేశంతో దానికి కూడా కారణం ఏంటంటే ఈ నారద భగవాన్ల వారు ఈయన బాగా నూరు పోల్చాడు. ఈ నూరు కూడా పోయటంతో ఆయన మీద మనసు కలిగింది, ఆయన్నే పెళ్లి చేసుకుంటా అని చెప్పని ఆ యొక్క అయ్యవారు ఉంటే అయ్యవారికి వర్తమానం పంపించింది, అయ్యా నీవే నాకు భర్తవు కావాలి, నిన్నే వరించి ఉన్నాను, నన్ను చేపట్టు, నీ దాన్నిగా చేసుకో అని అట్లాగా అయ్యవారి ద్వారా విన్నపించుకున్నది. రాక్షస వివాహంతో వివాహం చేసుకోవయ్యా అని చెప్పని ఆమె గారు సూచించింది ఆ పత్రికలో. అట్లాగే వస్తా అని చెప్పిన అన్నాడు. అయితే పెళ్లి సమయానికి ఆ పక్క శిశుపాలుడేమో పెళ్లి కడికై కూర్చున్నాడు వాడు. ఇక్కడ పెళ్లి కూతురుని చేశారు, అమ్మవారి గుడికి తీసుకొచ్చారు. అంతలో స్వామివారి ప్రత్యక్షమయ్యారు. అంతే చేపట్టుకున్నాడు, రథం ఎక్కించుకున్నాడు. అప్పన్నే అడ్డొచ్చిన వాళ్ళందరినీ దున్నివాడాడు, తీసుకుపోతూ ఉన్నాడు. ఆ వార్త తెలిసింది రుక్మికి అన్నకి. వాడు ఒకటి బయలుదేరి వెనకాల పడ్డాడని పోయాడు. అక్కడేదో మర్యాద చేశాడు, పంపించేశాడు, వివాహం అయిపోయింది. తొలి నుంచి ఒక ద్వేషభావం లోన పెంచుకున్నాడు శిశుపాలు. దానికి తోడు అగ్నిలో ఆజ్యం పోసినట్లుగా ఏ అమ్మాయి పెళ్లి చేసుకునే ఉద్దేశం, వివాహం చేసుకునే ఉద్దేశంతో ఉన్నాడో ఆ తీర పెళ్ళి దగ్గరికి వచ్చిన సమయంలో తాళి కట్టబడిన సందర్భంలో ఈయన తీసుకుపోయాడు. ఇంకా ద్వేషం ఏమవుతుంది, ఉన్న ద్వేషానికి ఇంకా ద్వేషం ఎక్కువైపోతున్నమాట. అక్కడి నుంచి వాడు రోజు తిట్టడమే పని వాడికి. అది లేదాక భోజనం చేయటం, తిట్టడం, టిఫిన్ చేయటం, తిట్టడమే పనికిస్తాడు. అట్లాగా ఉన్న సందర్భంలో ఒకరోజు మంచి సమయం దొరికింది వాడికి. రాసు యాగం ఏర్పాటు చేశారు. రాసు యాగం అంతా పూర్తయిపోయింది. చివరిలో పెద్దగా ఉన్నటువంటి వాళ్ళని ఎన్నిక చేసుకుని వాళ్ళని మంచిగా వాళ్ళకి పాదాలు కడిగి పూలమాల వేసి పెద్దరికంగా వాళ్ళు సత్కరించుకోవడం అనేది ఉంటుంది. కాబట్టి అప్పుడు మరి ఈ పాండవులందరూ కూడా మా అందరికీ కూడా మరి పూజనీయుడు, మాకు సచివుడు, మాకు స్నేహితుడు, దగ్గర బంధువు, ఆపదలు ఆదుకునేటువంటి వారిని చెప్పే ఉద్దేశంతో ఆయన్నే పెద్దరికంగా చేసుకుని ఆ యొక్క అగ్ర పూజ చేసుకోవటంతో అప్పుడు శిశుపాలుడికి మంచి అవకాశం దొరికిందన్నమాట. అప్పుడు విజృంభించారు. ఆ విజృంభించినప్పుడు ఇక స్వామివారు కూడా లెక్కలో ఈ లెక్క ఈయనకుంటుందిగా, వాడు తిట్టే తిట్లు అట్లా ఉన్నాయి, ఈ లెక్క ఈయనకి ఇక్కడ ఉన్నది. అప్పుడు ఆ అమ్మకి ఇచ్చారు కాబట్టి మాట 100 తప్పులు అయిందాక ఈయన కూడా వేసి ఉండాల్సిందే, ఏమన్నా తిట్టాలి తప్పదు, వినాల్సిందే. సరే ఆ ప్రకారంగా వాడు తిడుతూ ఉంటే మరి పాండవులు వచ్చారు. ఆయన అట్లా తిట్టడం మంచిది కాదయ్యా, మాకేదో ఆయన భగవంతుడు మమ్మల్ని కాపాడుతూ ఉన్నాడు, మాకు సన్నిహితంగా ఉన్నాడు, మాకు చాలా ఉపకారం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మేము ఆయన పూజ చేసుకోవటం మా యొక్క విధానం. యజ్ఞం చేసింది మేము, రాశియాగం చేసింది మేము. కాబట్టి మా యొక్క యజ్ఞంలో మీ అందరూ కూడా ఆహ్వానం మీదకి వచ్చారు. కాబట్టి మేము ఆయన పూజ చేసుకోవటంలో మా తప్పెట్లా అవుతుంది. కాబట్టి మీ యొక్క గృహాల్లో మేము పూజ చేయట్లేదు కదా, మా స్థలంలో మేము పూజ చేసుకుంటూ ఉన్నామని చెప్పని వీళ్ళు అడ్డుపోయి కాసేపు మాట్లాడటంతో వాడు మరి వాళ్ళ మీద పోయి తిరుగుబాటు చేశాడు. ఇక వాళ్ళు వెనక్కి వచ్చేసారు. మరి తిట్టడం ఆరంభం చేశాడు. ఈ లెక్కేయటం ఆరంభం చేసుకుంటూ ఉన్నాడు, లెక్కలు ఆరంభం చేసుకుంటూ ఉన్నాడు. వాడు తిడుతూ లెక్కలు ఆరంభం చేసుకుంటూ ఉన్నాడు. మళ్ళా భీష్మాచార్యుల వారు ఆయన ముందుకు వచ్చాడు. ఏమిరా తిట్టడం, ఇది జ్ఞానం ఉందా, ఇలా చిన్నపిల్లల వ్యవహరిస్తున్నావు అని చెప్పి భక్తుడు కాబట్టి సహించలేడు. భగవంతుని తిడుతూ ఉంటే భక్తులు సహించలేరు కాబట్టి ఆయన వచ్చాడు, సముదాయిస్తూ ఉన్నాడు, మంచిగా చెబుతూ ఉన్నాడు. ఈ చెబుతూ ఉండటం ఏమైపోయింది ఇక్కడ అని చెప్పారంటే ఈ స్వామి లెక్క ఆగిపోతుంది మధ్యలో. వాళ్ళు చేసేది వాళ్ళు తెలియట్లా, ఈ స్వామి ఇక్కడ ఉన్న లెక్క వ్యవహారం తెలియట్లా వాళ్ళకి. కాబట్టి వాళ్ళ భక్తి విధానంలో వచ్చేసేసి వాడిని మందలించి తప్పురా, ఆ విధంగా చేయకూడదురా, మీద పరమాత్మ ఆయన అవతారమూర్తి చాలా దివ్య మహిమలు గలవాడు, అటు దూషించకూడదు, ఆయన పూజించడం మనందరికీ కూడా శ్రేయస్కరము అని చెప్పని భక్తిభావంతో భీష్ముడు చెబుతూ ఉంటే మరి ఆయన మీదగా పోయాడు. ఆయన కాస్త వాయించాడు, ఆయన మీద కూర్చున్నాడు, మరి తిట్టడం ఆరంభం చేశాడు. మళ్ళీ లెక్క ఇక్కడ ఆరంభం అయిందన్నమాట. వాడు తిడుతూ ఉన్నాడు, లెక్క మళ్ళా ఆరంభం అయిందన్నమాట.
మళ్ళీ ద్రోణాచార్యులు వచ్చారు, అడ్డుపడ్డాడు అన్నాయి. ఈ లెక్క ఆగిపోయింది ఇక్కడ, ఈ లెక్క ఆగిపోతాం. ఏమాత్రం వాడు కనుక వాళ్ళ మాటలు వినేసేసి ఎందులో తిట్టడని చెప్పి ఉద్దేశంతో 80 తిట్లు దాకా వచ్చి 90 తిట్లు దాకా వచ్చి వెనకపోయాడు అనుకో, మళ్ళీ ఈ లెక్క కాస్త నిరుపయోగం అయిపోతుంది. ఇక ఆ తర్వాత చివరికి భీష్మాదుడు గుర్తించి, అబ్బాయి స్వామివారు ఏదో ఆలోచనలో ఉన్నాడు, ఆయన సమత్వం తెలిసినవాడు కనుక ఆయన ఏదో మౌనంగా ఉన్నాడు, ఏదో ఆయన ఉద్దేశాలు ఏవో ఉన్నాయి, మనం మధ్యలో అడ్డుపోయి లాభం లేదేక ఆయన చూసుకుంటారులే అని చెప్పేసి అని ఈ పాండవులు సద్దుమణిగారు, భీష్ముడు సద్దుమణిగారు, అందరూ సద్దుమణిగారు. ఇక వాడు ఆరంభం చేశాడు, ఈయన లెక్క ఆరంభం చేసుకున్నాడు. లెక్క అయిపోయింది. వాడు ఆ పూడతో పరిసమాప్తి. వృత్తి సారూప్యం ఇతరత్ర. కనుక ఒక వ్యక్తిలో మనం ఎలాంటి విధానంగా కనుక ముద్రపడ్డాము అని చెప్పనంటే వాడు ఏదో రూపకంగా మన మీద ద్వేషభావాన్ని పెంచుకుని ఏదో చేయబోయే విధానం కూడా చేస్తాడు. చూస్తాం మనం ప్రత్యక్షంగా రోజు టీవీల్లో వార్తల్లో ఏదో చేయాలి ఏదో చేయాలి ఏదో చేయాలి ఏర్పడింది కదా. ఒక ఉన్నతాధికారిగా ఉండి ఉన్నత స్థానం ఉన్నటువంటి వాడు ప్రజల యొక్క క్షేమాన్ని ఉద్దేశించి రాగద్వేషాలు లేకుండా పరిపాలన చేయాల్సిన బాధ్యత ప్రభువుగా ఉండేటువంటి వాడికి ఉండాలి. ద్వేషభావాలు ఉండకూడదు. ఏదన్నా ఉంటే పక్కన పెట్టేయాలి. ఆ యొక్క స్థాయిలో ఉన్నావు, ఉన్నత స్థాయిలో ఉన్నావు, సమస్త ప్రజలకి నాయకుడుగా ఉన్నావు. ఉన్నటువంటి వాళ్ళు ఎట్లాంటి విధానం ఉండాలి? మంచి విధానమే ఉండాలి. తప్పు చేస్తే దండించడానికి కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి. అప్పచెప్పు వాళ్ళకి విచారిస్తారు, దండిస్తారు. కానీ అకారణంగా ఒక ద్వేషభావాన్ని పెంచుకొని ప్రవర్తించే విధానం వ్యక్తిగా ఉండకూడదు. అయితే లోపల ఈ తామసిక వృత్తులు బాగా పెరిగి ఉన్నట్లయితే వాళ్ళల్లో ఉన్నటువంటి గుణాలు ఆ సారూప్య భావాన్ని పొందే విధానము వస్తుందన్నమాట. సారూప్యం, వృత్తి సారూప్యం. ఇతరత్ర అంటే ఈ జ్ఞాన విధానంగా లేకుండా ఉన్నట్లయితే, అజ్ఞాన ప్రవృత్తులు కలిగి ఉన్నట్లయితే అలాంటి వాళ్ళల్లో ఉన్నటువంటి గుణాలు ఈ మనస్సు లోపల ప్రవేశించి అవి ఆ సారూప్య భావాన్ని పొంది అట్లా కొనసాగుతూ ఉంటాయి. ఆ ద్వేషముతోనే, క్రోధముతోనే, విద్వేషముతోనే కొనసాగే విధానంగా ఏర్పడుతుంది. అవి మనం పురాణాల్లో చూస్తూ ఉన్నాం. దుర్యోధనుడు పాండవుల మీద అకారణంగా పెంచుకున్నటువంటి ఒక ద్వేషము, ఒక కక్ష, వృత్తి సారూప్యం కనుక చివరిదాకా వాడికి వాళ్ళ మీద ద్వేషమే ఉన్నది. వాళ్ళు ఎంత ప్రేమిస్తున్నా, వాళ్ళు ఎంతగా సామ్య భావనగా కోరుకుంటూ ఉన్నా, వారు ఎంత మంచిగా ఉందామన్నా, కలిసి ఉందామన్నా కానీ అంగీకరించడం లేదు. ఎందుకు అంటే వాడి వృత్తి ఆ విధంగా సారూప్యం అయిపోయింది, ఆ ద్వేష రూపముగా సారూప్యం అయిపోయిందన్నమాట. ఇది లోకములో చాలా అందరికీ అవుతుందా అంటే అందరికీ కాదు. ఎక్కువగా తామసకాదులు పెరిగిపోయి ఉన్నటువంటి వారు, తమో గుణాలు లోపల బాగా పెరిగిపోయి ఉన్నటువంటి వాళ్ళల్లో ఈ తామసిక సంబంధమై ఉన్నటువంటి ద్వేషాది గుణాలు వాటికి బాగా బలం వస్తుందన్నమాట. ఆ బలం వచ్చి మనస్సుని వాటి వైపుగా మళ్లించుకుంటాయి. మళ్లించుకొని ఏం చేస్తాయంటే నిరంతరంగా కూడా సాధింపులు చేసే విధానం ఈ ముఖ్యం కుటుంబాలలో చాలా వరకు సాగుతూ ఉంటాయన్నమాట. కుటుంబాలలో అత్తాకోళ్ళు ఉంటారు, సాధింపులు ఉంటాయా అమ్మా? ఇప్పుడు భౌతిక భిక్షాందేహి అన్నాడు. అనగానే కోడలు వచ్చి అబ్బాయి వెళ్ళిపోరా అని చెప్పాను. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అంతలేకపోయిన తర్వాత అత్తగారు వస్తాను అటు నుంచి. వస్తామంటే ఇంటికి పోయావా అడిగింది. పోయానమ్మా అన్నాడు. ఏముంది అక్కడ? పొమ్మని చెప్పందమ్మా. పొమ్మందా రా అని చెప్పాను. పొమ్మని అధికారం ఉందా? పొమ్మని అధికారం రామని చెప్పి. ఆహా, అది పరమానందం అయిపోయింది. ఎంత ఉత్తమరా, ఎంత త్యాగమూర్తి, ఎంత దాతృత్వం ఉన్నది. పోయేవాడిని రమ్మని చెప్పంది కదా అని చెప్పిన భావంతో ఇక వాడు బయలుదేరాడు. ఈమె గారు నేను వచ్చింది, ఇంట్లో భోంచేసుకున్నది, చక్కగా పడుకున్నది. చెప్పింది కోడలతో, వాడు ఎప్పుడు భౌతి భిక్షాందేహి అంటాడో నన్ను లేపు అని చెప్పాను.
అలా అలా సరే వాడే వాకిటి ముందు హరినామ కీర్తన చేసుకుంటూ ఉన్నాడు, భజనలు చేస్తూ ఉన్నాడు, కిటికలు వాయిస్తూ ఉన్నాడు, నామాలు అని కీర్తనలు పాడుతూ ఉన్నాడు. పరమానందం వాడికి ఇంట్లో అల్లాలు ఇంటికి వెళ్ళింది, లోపలికి వెళ్ళింది, ఇస్తుంది ఈ పూట నాకు పుష్కలంగా పెడుతుంది. రమ్మని చెప్పి అంద కదా. సీతారామస్వామి నే చేసిన నేరమదేవి ఖ్యాతిగని పద కంజయుగలమును ప్రీతితో దలపగ భేదమించితినో సీతారామస్వామి నే చేసిన నేరమదేవి ప్రేమతో నవరత్నంబులు దాపిన హేమ కిరీటం బడిగితిన కోమలమగుని మెడలో పుష్పపు దామములిమ్మని ఎడిగితిన మోమోటం పడకుండగ నీదగు మురుగులు గొలుసులు నడిగితిన కమలేక్షణమిము సేవించుటకై ఘనముగరమ్మని పిలిచితే గాని సీతారామస్వామి నే చేసిన నేరమదేమి ప్రేమతో నవరత్నంబులు దాపిన హేమ కిరీటం బడిగితిన. ఈ విధంగా వాడికి ఎన్నైతే కీర్తనలు, రామదాసు కీర్తనలు, తులదాసు కీర్తనలు, త్యాగరాజు కీర్తనలు, మీరాబాయి ఏమి వీడు ఏంటంటే ఇంట్లో పోయింది అమ్మగారు, ఈ పూట నాకు అమ్మగా భోజనం పెట్టే ఉద్దేశం ఉందేమో, అమ్మంది కదా భోజనం పెట్టే ఉద్దేశంతో ఏర్పాట్లు చేస్తూ ఉన్నది, ఏర్పాట్లు బాగా చేస్తూ ఉన్నది. మరి అవన్నీ కావాలి కదా. ఇప్పుడు గారెలు, పకోడా, బజ్జీలు, వడియాలు, అవన్నీ కావాలని టైం తీసుకుంటుంది. అంతే కిటికలు వాయిస్తున్నాడు, ఎగురుతూ ఉన్నాడు. రామదాస్ కీర్తనలు, పురంధరదాస్ కీర్తనలు, మీరాబాయి కీర్తనలు, ఇంకా నామదేవి కీర్తనలు, ముత్తుస్వామి కీర్తనలు అన్ని జ్ఞాపకం వస్తే పడదు అప్పుడు సందర్భంలో. ఈ ప్రకారంగా మరి 1 గంట 1:30 ఎగిరి చివరి నీరసం వచ్చి ఇక అప్పుడు అమ్మ భౌతి భిక్షాందేహి అని చెప్పని వాడు అన్నాడు. అప్పుడు కోడలు అత్తగారు లేపింది, అమ్మాయికి లే అన్నాడు అని చెప్పని కోడలు చెప్పింది. అత్త ఇది కూడా అన్నాడు, భౌతి భిక్షాందేహి అన్నాడు అని చెప్పని అన్నది అన్నమాట. అప్పుడు ఉడాగుడ్డి బయటకు వచ్చి పోరా అని చెప్పాను. ఏమిటమ్మా పోరా అని చెప్పు, నువ్వేక రమ్మని చెప్పానది, అవును రమ్మన్నాను, ఎందుకు రమ్మన్నాను, నువ్వు తొలిగా వచ్చావు కదా, మా కోడలు ఏముంది పోరా అని చెప్పి అంది కదా. పోరా అనేటువంటి అధికారం దానికి ఎక్కడ ఉన్నది? అనే అధికారం ఆమె కాడ ఉంది, నేను అనాలి. ఇప్పుడు అంటున్నా ఓ ఏమ్మా అప్పుడే చెప్పొచ్చుగా ఆ మాట ఏదో రాగానే. నువ్వు అన్నావా మౌతి భిక్షాన్ని దేహేని అంటానికి? నువ్వు ఇప్పుడు ఈ ప్రకారంగా కుటుంబాలలో చూసినట్లయితే వృత్తి సారూప్యం ఇతరత్ర, ఈ వృత్తులు తామసిక సంబంధమై ఉన్న గుణ వృత్తులు అసూయ కావచ్చు, ద్వేషం కావచ్చు, ప్రతీకారం కావచ్చు, వైరం కావచ్చు, అభిమానం ఏర్పడేటువంటివి కావచ్చు, పొరపాట్ల వల్ల ఏర్పడేటువంటివి కావచ్చు, ఏదో రూపకంగా మనసు లోపల ఒక భావాన్ని పెట్టుకుని వేరే వాళ్ళ పేరు పెట్టి మాట్లాడుకుంటారు. మళ్ళా నేరుగా అనడం, మళ్ళా ఇండైరెక్ట్గా
వస్తూ ఉంటాయి అన్నమాట. సాధారణంగా లోకంలో చాలా వరకు మనం అలాంటి ఆ ప్రవృత్తులు చూస్తూ ఉంటాము. వ్యక్తులలో ఆ మనస్సు అనేటువంటిది ఆ గుణములతో మిళితమై జరిగేటువంటి విధానముగా వృత్తి సారూప్యం ఇతరత్ర అని చెప్పి అన్నాడు. ఎవరికైతే ఆధ్యాత్మికత లేదో, తాత్విక విధానం లేదో, ధ్యాన విధానం లేదో, నివృత్తి మార్గంలో పోయే విధానం లేదో, ఇవేవి కూడా లేకుండా ఉన్నటువంటి వాళ్ళల్లో అజ్ఞాన సంబంధము, తామసిక సంబంధమైనటువంటి గుణాలు మనస్సులో ఆ సారూప్య భావాన్ని పొంది నిలబడతాయి. అట్లాగే టెస్ట్ వేసుకుంటాయి. ఏమి ఆ వ్యక్తిని కనబడగానే అమ్మటే వాళ్ళల్లో ఆవేశం పెరుగుతూ ఉంటుంది, ఉద్వేగం పెరుగుతుంది, బీపీ పెరిగిపోతుంది, అనేకం వచ్చేస్తూ ఉంటాయన్నమాట. ఇది మనస్సులో ఏర్పడేటువంటి ఒకనొక వృత్తి అని చెప్పాడు. కాబట్టి స్వరూపే అవస్థానం. అది ఎవరికంటే యోగ చిత్తవృత్తి నిరోధ. యోగము ద్వారా చిత్తవృత్తిని జయించిన వానికి ఉండేటువంటిది ఏంటంటే వృత్తి సారూప్యం ఇతరత్ర. వృత్తి సారూప్యం తదా దృష్టి స్వరూపే అవస్థానం. ఆ స్వరూపమునందు నిలకడగా ఉండే విధానం వాళ్ళకు ఉంటుంది. అలాంటి యోగము చేయకుండా వ్యవహారం మాత్రమే శీలించేటువంటి వాళ్ళకేమో వృత్తి సారూప్యం ఇతరత్ర అనేటువంటి విధానం వాళ్ళకి ఏర్పడుతుంది అనే మాట చెప్పుకొస్తూ ఇక్కడ వృత్తి సారూప్యం ఇతరత్ర అని చెప్పని అంటే ఆ సారూప్యమై ఉన్నటువంటి ఒక వృత్తి, మనస్సులో ఉన్నటువంటి వృత్తి, చిత్తములో ఉన్నటువంటి వృత్తి ఎన్ని రకాలు కలిగి ఉన్నది ఇక్కడ వచ్చేటువంటి పాయింట్. వృత్తయ పంచతయ క్లిష్ట అక్లిష్టా. కాబట్టి ప్రకారంగా మనస్సులో చేరి ఉన్నటువంటి యొక్క వృత్తి ఎన్ని రకాలు. మనం ఎప్పుడూ దీని గురించి అంతలెక్క ఆలోచించి ఉండవు. ఏదో మనస్సును వాడుకుంటూ ఉన్నాం, ఇంద్రియాలతో వాడుకుంటూ ఉన్నాం, సంకల్పాలుగా వాడుకుంటూ ఉన్నాం, నిద్రగా వాడుకుంటున్నామే. కానీ దాని యొక్క విషయమై బాగా అధ్యయనం చేసి దాని మీద పరిశోధన చేసి చెప్పినటువంటి వారు పతంజలి మహర్షి. అయ్యా వృత్తులే 5 రకాలుగా ఉన్నాయి అన్నాడు. వృత్తయ పంచతయ క్లిష్ట అక్లిష్టా. క్లిష్టా దుఃఖములు, అక్లిష్టా సుఖములు. ఆ వృత్తులు మానవునికి సుఖకరముగా ఉండేవి ఉన్నాయి, దుఃఖకరముగా ఉండేటువంటివిగా ఉన్నాయి. ఇట్లా సుఖ దుఃఖాలు కలగజేసే విధానముగా ఉన్నటువంటిది వృత్తులు. అవి 5 రకాల వృత్తులు అని చెప్పి అన్నాడు. ఏమిటి 5 అని చెప్పారంటే ప్రమాణ, విపర్యయ, వికల్ప, నిద్ర, స్మృతి, పంచవృత్తయ. పంచవృత్తయ 5 రకాల వృత్తులు మనస్సులో చేరి ఉన్నాయి అన్నాడు. ఎన్నున్నాయి? ఈ విధంగా మనం ప్రతి విషయంలో కూడా ఊహించే విధానం ఉన్నది. ఇదొక్కటే కాదు, చాలా విషయాలు మనం ఊహతోనే పసిగడతాం. ఇప్పుడు కేసులన్నీ అంతే కదా, ఏదో కారణం, దీనికి ఏ కారణం అనేది ఆ కారణాన్ని పట్టుకోవటానికి పోయే విధానాలే ఇన్వెస్టిగేషన్ చేసేవన్నీ కూడా, అన్వేషణలు చేసేవన్నీ కూడా దీనికి కారణం ఏమిటి, ఈ కార్యం కనబడతా ఉన్నది, దీనికి కారణం ఎవరు, కారకులు ఎవరు అనే విధానముగా పోయేది అనుమాన ప్రమాణం అన్నమాట. కాబట్టి ఈ ప్రకారము నేత్రేంద్రియం ద్వారా చూసేటువంటి వాటిలలో వాటి ప్రత్యక్షముగా అక్కడేమున్నాయి, కారణముగా ఏమున్నాయనే విషయాల మీద తెలుసుకోవటాన్ని అనుమాన ప్రమాణం అని చెప్పి అంటారు. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాము, శబ్దం వినపడతా ఉన్నది. ఆ శబ్దం వినపడ్డప్పుడు ఆ శబ్దం ప్రత్యక్ష ప్రమాణమే. ఆ శబ్దం దేనిదై ఉన్నది, కారా, లారీనా, ఏది అనే విషయంగా మనం ఊహిస్తామన్నమాట. ఫలానా వాహనం కారణంగా ఈ శబ్దం వస్తుంది. అది ఒక ఊహా సంబంధ విధానం అన్నమాట. అటు ఇంట్లో ధ్యానం చేస్తూ ఉన్నారు. ధ్యానం చేస్తూ ఉండగా మీ కోడలు మంచిగా తాలింపు ఒకటి తిప్పుతూ ఉంది, లోపల గమ్మున వాసన వచ్చేసింది, ముక్కుకు సోకింది. ఏమంటే ఆలోచన వచ్చేస్తుంది, ఇప్పుడు బ్రహ్మాండంగా ఏదో ఆదివారం పట్టుకుంటా మంచిగా కోడలు మంచిగా చేస్తూ ఉంది, ఏమై ఉండునా పదార్థం అలా ఆలోచన వస్తుందా?
ఇది ప్రత్యక్షమైంది. ఈ వాసన కారణమై ఉన్న పదార్థం అది ఏమిటది? గతంలో దాన్ని చూసి ఉన్నట్లయితే ఓహో ఇది కదా అని చెప్పి అనిపించే విధానం వచ్చేస్తుంది. ప్రత్యక్షము, అనుమానించటము అని ఇట్లాగా ఇంద్రియాల ద్వారా మనం అనేక సందర్భాలలో ప్రత్యక్షముగా కానవచ్చే విధానము నుంచి అనుమానముతో ఊహించే విధానము. ఇదే ప్రకారముగా భగవద్ విషయం కూడా అనుమాన ప్రమాణం అన్నమాట. భగవద్ విషయం కూడా ఎందుకంటే ఈ విశ్వమంతా కూడా క్రమం కలిగి ఉన్నది. ఈ క్రమం కలిగి ఉన్నటువంటి యొక్క విశ్వానికి క్రమకుడు ఎవరు? ఇది అనుమాన ప్రమాణం అన్నమాట. ఒక తోట, మంచి ఉద్యానవనం, దాంట్లో పోయామనుకోండి, గులాబీ పూలన్నీ ఒక రకంగా వరుసలో ఉన్నాయి, మల్లెపూలు ఒక వరుసలో ఉన్నాయి, చామంతి పూలు, బంతి పూలు చక్కగా అన్నీ కూడా అమర్చి ఉన్నటువంటి విధానం. అది చూసినప్పుడు ఏమవుతుంది? ఎవరి తోటమాలి అద్భుతంగా పెంచాడు, అద్భుతంగా దీన్ని అందంగా చేశాడు అని చెప్పి అంటాం కదా. కనుక మనకి అది కనపడటం లేదు, కానీ కార్యాన్ని చూసి కారకుడిని ఊహిస్తాం. ఇది అనుమాన ప్రమాణము. అట్లాగా విశ్వమంతా కూడా ఎట్లా ఉందని చెప్పారంటే క్రమం కలిగి ఉన్నది విశ్వమంతా కూడా. ఈ క్రమం కలిగి ఉన్నది కాబట్టి ఈ క్రమం కలిగి ఉన్నటువంటి యొక్క విశ్వానికి ఎవరు కారకుడు అన్నటువంటి విధానంగా పోయేదే అనుమాన ప్రమాణం అన్నమాట. అనుమానముతో కూడా భగవంతుణ్ణి ఊహించే విధానము ఉంటుంది. అన్నీ కూడా చూస్తే చాలా మంచిగా ఉన్నాయి, క్రమం కలిగి ఉన్నాయి. ఇప్పుడు మన దేహం ఉందనుకో, ఆ దేహంలో ఎన్ని కావాలో ఎన్ని అవసరమో కరెక్ట్గా ఆయన గారు పెట్టేశాడు. 5 ఏళ్ళు పెట్టాడు, 10 ఏళ్ళు కావాలా, 10 కావాలా, ఏళ్ళు ఏమన్నా 5 సరిపోతాయి కదా, చక్కగా పెట్టేశాడు. అట్టనే దీనికి ఫింగర్లు, ఇక్కడ ఒక బోల్టు, ఇక్కడ ఒక బోల్ట్, ఇక్కడ ఒక బోల్ట్, ఇక్కడ ఒక బోల్ట్, ఇక్కడ ఒక బోల్టు, ఇన్ని ప్లానే కదా, ఇన్ని ప్లానేనా? మనం చెప్పాము ఇంకేమన్నా ఇట్లా వేయాలి, ఊరికే పడేస్తే ఎట్లా మేము తినాలి? అన్నం కలుపుకోవద్దా, ముద్ద నోటి పెట్టుకోవద్దా? జై బోల్ట్లు కాస్త ఎంత అవుతుంది, డబ్బులు ఇచ్చేస్తాం నీకు. అది కూడా చెయ్యి వంగితే కరెక్ట్గా ఎటు బాదు కరెక్ట్గా నోటి కరిగిపోతున్నాను. వాళ్ళు ముద్ద అడిగి పోవాలి కాబట్టి కొల తీసి కట్ చేసి అంటించి మొత్తం పెట్టి పారేసిన విధానం ఒక ప్లాన్. చేతులు ముందుకు వంగాలి, కాళ్ళు వెనక్కి వంగాలి. నడక కదా, కాలు వంగితే మళ్ళా అడుగు ముందేసే అవకాశం ఉంటుంది. అదే దీనిలాగా ముందు వంగేట్లయితే వెనకబడతాడు. చేతులు ముందు వంగాలి, ముద్దలు అనుభవాలి కాబట్టి, కాళ్ళు వెనక్కి వంగాలి, అడుగు పడాలి కాబట్టి. ఇది ఆలోచనేనా, అనాలోచన? ఆలోచన చేశాడా, అనాలోచన చేశాడా? ఆలోచన. చూడు మళ్ళీ ఇక్కడ కాలు కూడా వంగకుండగా చెప్ప తయారు చేశాడు. అదే కంపెనీలో వాళ్ళు తయారు చేయించాడు ఆయన గారు. చెప్పలు కూడా వంగటానికి వీలుగా కాలు చెప్ప పట్టేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఆ చెప్పలు అరిగిపోవటం వల్ల 2 లక్షలు 3 లక్షలు ఇచ్చి పెట్టుకోవాల్సి వస్తుంది. చెప్ప అరిగిపోయింది చెప్పి అంటూ ఉంటారు చాలామంది. ఏమ్మా, అదే మోకాలు నొప్పులు అందరికి. ఇప్పుడు ఎవరికి పడ్డ మోకాలు నొప్పులే. ఏమంటే చెప్పరిగిపోయిందయ్యా అంటాడు ఆ డాక్టర్ గారు. 2 లక్షలు ఇస్తే చెప్పేస్తా అంటాడు. 2 చెప్పులు 4 లక్షలు ఇవ్వాలి ఆడికి. ప్రాణం ఉసూరుమంటుంది. ఈ చెప్పులు ఏమంటే 2 లక్షలు ఇవ్వటం ఏంటని చెప్పేసి. మంచి కంపెనీ వేయాలి మళ్ళీ. అది కూడా పరమాత్మ కంపెనీలు ఏమైనా ఉన్నాయేమో, ఆయన ఇస్తాడో, ఆయన తయారు చేసే విధానం లేదు. చూడు ఎంత ప్లాను ఆయన గారిది. మరి కన్ను, దాంట్లో చూపు, చెవులు, దాంట్లో వినికిడి, అట్లాగే మరి నాసికము, దాంట్లో శ్వాస ఆడేది, ఆ శ్వాస లోపల లంగ్స్ నిరంతరంగా సంచరించే విధానం, నిరంతరంగా పీల్చుకునే విధానము, ఎప్పుడు కూడా ఆగే విధానమే. వాటికి విశ్రాంతి పెట్ల. లంగ్స్కి కానీ, హార్ట్కి కానీ, కిడ్నీలకు కానీ, లివర్లకు కానీ, అన్నవాహికి కూడా పెట్టలేదు విశ్రాంతి. మనం ఏమన్నా ఇస్తే ఆ పూట ఉపవాసం అని చెప్పని ఇవ్వాలి తప్ప అది మాత్రం నిరంతరంగా పనిచేసే విధానంగానే పరమాత్మ పెట్టేశాడు. అహర్నిశలు మనం ఊరుకుంటామా? పొద్దున వేసాం, మధ్యాహ్నం వేసాం, మళ్ళీ మధ్యలో మళ్ళీ పడేస్తానంటాం. రాత్రిపూట మొత్తం ఫుల్లుగా పెట్టేసి పడుకుంటాం. తెల్లవారులు పని చేయాలి.
ఒక విధానం చూసినట్లయితే పరమాత్మ యొక్క ప్రక్రియ అట్లా అద్భుతమైనటువంటి విధానముగా చేసి పెట్టిన విధానము. ఆ పన్నులు కూడా ముందు పన్నులు ఒకటి పెట్టేశాడు, పక్కన పన్నులు రెండు పెట్టాడు. అది ప్లానే, అది ఒక ఆలోచనే. ఎందుకంటే ముందు పన్నులు రెండు అవసరం లేదు. రెండు అవసరమా? మనకు అనిపిస్తుందా? ఆయనకు ఏదనిపించిందో మనకు కూడా అదే అనిపిస్తాము. రెండు పెడితే బాగుండేది మనకు అనిపిస్తుందా? పక్కన రెండు ఉండాలా, ఒకటి ఉండాలా? రెండు ఉండాలి. ఎందుకు ఉండాలి రెండు? ఆహారం నమలాలంటే, అది మెత్తగా కావాలంటే, త్వరగా జీర్ణం కావాలంటే అది పని చేయాలి. పక్కన రెండు పనులు పెట్టాడు. ముందేమో ఒకటే పెట్టాడు, చాలు ఒకటి చాలు. పక్కన రెండు ఉండాలి. ప్లాన్, ఆలోచన. మనకంటే ముందే ఆయనకు ఆలోచన వచ్చేసాడు. ఏమయ్య పరమాత్మ, తల్లి గర్భంలో ఉండక కాళ్ళు పెట్టావు, చేతులు పెట్టావు, వేళ్ళు పెట్టావు, కీళ్ళు పెట్టావు, తలకాయ పెట్టావు, ముక్కు పెట్టావు, కళ్ళు పెట్టావు, నోరు పెట్టావు, చెవులు పెట్టావు, అన్నీ పెట్టావు. పన్నులు ఏం పెట్టలేదు. మర్చిపోయావా? ఇన్ని పెట్టిన వాడివి ఎందుకు పన్నులు పెట్టలేదు? మరుపు వచ్చిందా? ఎందుకు పెట్టలేదు? ఇన్ని పెట్టావుగా. ఎందుకంటే వాడికి ఆహారం తిని జీర్ణం చేసుకునే విధానం కాలేదు. కాబట్టి తల్లి నుంచి వచ్చేటువంటి యొక్క ఆహారమే వాడికి పోషణగా ఉన్నటువంటి ఆహారం. మరి ఆ తల్లి వానికి ఆహారం పాలు ఇవ్వాలని చెప్పాలంటే పనులుంటే తల్లికి ఇబ్బంది అనేటువంటి విషయం ఆయన ముందు చూశాడు. ఆయన ముందే చూశాడు కాబట్టి వానికి పనులు పెట్టలేదు. ఎప్పుడైతే ఆ పాలతో వాడు బతుకు ఏర్పాటు చేసుకొని ఇక జీర్ణాశయం కూడా కొంచెం అది డెవలప్మెంట్ అయ్యి ఆహారం తిన్నా కానీ జీర్ణం చేసుకునే పరిస్థితి వచ్చిన సందర్భం నుండి ఇక మెల్లమెల్లగా ఇలా ఆ పనులు వచ్చే విధానంగా అప్పుడు స్విచ్ ఆన్ చేశాడు అనగా. ఇదొక ప్లానేగా, ఈశ్వర ప్లానేగా. చూడు, ఆయన మనకంటే ముందుగా ఆలోచన చేసిన విధానం. అందువల్ల ఈ ప్రకారంగా అసలు మన బాడీ మనకు అర్థం కావాలంటే మనం 100 ఏళ్ళ బతకాలి. మెడికల్ సంబంధంగా పరిశీలన చేసే విధానముగా మనం కనుక డాక్టర్లుగా అనగా మెడికల్ కోర్సు తీసుకుని 100 ఏళ్ల కాలం కనుక మనం పరిశోధించినట్లయితే మన శరీరములో ఉన్నటువంటి యొక్క అవయవాల యొక్క పనితీరు కానీ వాటి యొక్క విధానాలు కానీ అర్థం చేసుకోవటానికి అంతకాలం పడుతుంది. ఈనాడు చూస్తే డాక్టర్లు కూడా ఐ స్పెషలిస్టు, థ్రోట్ స్పెషలిస్టు, ఇయర్ స్పెషలిస్టు, స్కిన్ స్పెషలిస్టు, హార్ట్ స్పెషలిస్టు, కిడ్నీ స్పెషలిస్టు. ఒక్కొక్క డాక్టర్ కదా, ఒక్కొక్క అవయవానికి అన్నీ కలుపుకుంటే 100 ఏళ్ళు పడుతుంది. నీ యొక్క దేహంలో జరిగేటువంటి యొక్క విజ్ఞానానికి ఆ యొక్క పనితీరుకి అది తెలుసుకోవాలని చెప్పారంటే అంతటి జ్ఞానం పరమాత్మ దేహంలో చొప్పించాడు. ఎన్ని నాడీ మండలాలు? 72 లక్షల నాడులు ఎన్ని ఉన్నాయి? 72,000 అనేది మనం చెబుతున్నాము. నేను గూగుల్లో చూశాను, 2,50,00,000 ఉన్నాయట. గూగుల్లో చూస్తే నేను నాడీ మండలం ఎంత అని చెప్పాను, 2,50,00,000 ఉన్నాయట మన శరీరం. మనం చెప్పి 72,000 మనం చెప్పేది దాంట్లో ఉంది ఆ మాట. ఎన్ని సన్నం మన కంటిలో ఉండేవి, సన్నం బ్రెయిన్లో ఉండేవి, ఇంకా సన్నం చాలా సూక్ష్మంగా ఉండేటువంటివన్నీ కూడా నిర్మాణ విధానములో మన శరీరంలో ఏ ప్రకారంగా అయితే ఏవైతే ఉన్నాయో అలాంటి విధానమే. నీకు చిన్న చీమ ఉంది కదా, గుల్లి చీమ, దాంట్లో కూడా అట్లాగే ఉన్నాయి. చీమ తీసుకోండి, దాని కాళ్ళు ఉన్నాయా? ఉన్నాయి. పన్నులు ఉన్నాయా? పన్నులు ఉన్నాయా చీమకి? చీమ పుట్టెనే నిచ్చివు కనిపించును, చీమ పుట్టెనే నిచ్చివు కనిపించును, చీమ ఎంత దాని సృష్టి ఎంత, చీమ వంటి వాని సృష్టిలో నెరుగుమో విశ్వదాభిరామ. చీమ పుట్టెనే నిచ్చివు కనిపించును, చీమ ఎంత దాని సృష్టి ఎంత.
అసలు దాని ఆకారం ఎంత, దాని యొక్క నోరు ఎంత, దాంట్లో ఉన్న పొన్ను ఎంత, అట్లా కొరికిందా అని చెప్పనంటే ఎంతటి వాడు కూడా అబ్బో అనాల్సిందే కదా. బొబ్బెక్కిపోతుంది అంత లెక్క అయిపోతుంది. దాని పొన్ను, దాంట్లో నాలుగు ఉందా, జీర్ణకోశం ఉందా, జీర్ణకోశం ఉంది, హార్ట్, లింగ్స్, కిడ్నీస్, అన్నవాహిక, దానికి బ్రెయిన్, లివర్లు, గివర్లు అన్నీ ఉన్నాయా, ఆహార పచనం ఉందా, వాటికి 72,000 నాడులు ఉన్నాయా, చెవులో 72,000 నాళ్ళు ఉంటాయా, అన్నీ ఉండవా, కన్నులు ఉన్నాయిగా, చెవులు ఉన్నాయిగా, నోరు ఉందిగా, పనులు ఉన్నాయిగా, ఆహారం తీసుకుంటుందిగా, జీర్ణం అవుతుందిగా, రక్తంగా మారుతుందిగా, ప్యాంక్రియాస్ ఉండాలిగా, తిన్న అన్నం జీర్ణం కావాలిగా, చక్కెరగా మారాలిగా, రక్తంగా మారాలిగా, ప్యాంక్రియాస్ ఉండాలి కదా, ఇన్సులిన్ ఉత్పన్నం కావాలిగా, అది రక్తంగా మారాలిగా, అది దేహంలో సరఫరా కావాలిగా, దానికి పంచవాయువులు కావాలిగా, జ్ఞానేంద్రియాలు కావాలిగా, కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, అంతరేంద్రియములు, దశవిధ ప్రాణవాయువులు మొత్తం పెట్టి నిర్మాణం చేశాడు. నీ కంటి కనబడేటువంటి యొక్క పుల్లి చీమ ఇంకా చూడు, మైక్రోస్కోప్ చూడు, నీకు ఇంకా చాలా అణుపరమాణువులుగా సూక్ష్మముగా ఉండేటువంటి యొక్క ప్రాణులు కూడా ఉన్నాయి. చూడగలిగితే ఏమి మైక్రోస్కోప్ చూడు, చాలా పరమాణువులుగా ఉన్నటువంటి జీవులు కూడా కదిలిపోతూ ఉన్నాయి. వాటికి కూడా నోరు, వాటికి పన్నులు, వాటికి నేత్రాలు, వాటికి చెవులు, వాటికి ముక్కు, వాటికి దేహము, వాటికి కాళ్ళు, వాటికి చేతులు, వాటికి కామము, వాటికి సంతతి, వాటికి కుటుంబం. మనం ఈనాడు ఇంత అనుకుంటున్నాం కదా. తల్లి పొత్తిలలో ఉన్నప్పుడు ఎంత ఉన్నాం, తల్లి చేతిలో ఉన్నప్పుడు 9. అమ్మ కడుపులో ఉన్నప్పుడు జానెడు, నాన్న కడుపులో ఉన్నప్పుడు పరమాణువు. అక్కడి నుంచి వచ్చింది. ముందు నాన్న, తర్వాత అమ్మ, తర్వాత భూమాత. తండ్రి నుంచి వెలువడేటువంటి యొక్క 30 కోట్ల మంది బయలుదేరారు ఆ కాలంలో. ఆ 30 కోట్ల మందిలో జీవకణాలలో నువ్వు ఒక జీవకణం. 30 కోట్ల మందితో బయలుదేరావు. ఎన్నిసార్లు బయలుదేరావు? ఆ బయలుదేరే విధానంలో నీకంటే ముందు పోయిన వాళ్ళు ఉన్నారు. అండాశయంలో ప్రవేశించాడు, వాడు దేహం ధరించి లోకంలోకి వచ్చాడు. ఒక్కడే లోనకు ప్రవేశ అర్హత, ఇంకొకటి లేదు, ఇద్దరికి లేదు. భగవంతుని శాసనం అది. అయితే ఆ అండాశయం తెరవబడ్డప్పుడు ఆ ఒక్క జీవకణం లోనకు పోతూ ఉండగా ఎవడో ఒకడు మళ్ళా ఆ కాళ్ళు పట్టుకుని వాడు దొడతాడకుండా. అట్లా దూరని విధానం కవల పిల్లలుగా పుట్టేది. మిగతా 30 కోట్ల వెనక్కి వచ్చేయాల్సిందే. నీటిలో కలిసి మన సస్యముల్లోకి పోయి మళ్ళా పురుష గర్భంలోకి పోయి మళ్ళీ జీర్ణమై వీర్యకణంగా మారి మళ్ళా 30 కోట్ల మంది బయలుదేరితే, బయలుదేరినప్పుడు పోయే దానంలో ఎంత నువ్వు పరుగు తీసినా కానీ నీకంటే ముందుగా పోయే రన్నింగ్లు ఉంటారు వాళ్ళు. నీకంటే రన్నింగ్ వాళ్ళకి ఎక్కువ వేగంగా పోయేవాళ్ళు ఉన్నారు. ఎన్నిసార్లు ఓడిపోయావో, వెనక్కి వచ్చావో అది అర్థం కావట్లేదు ఎవరికి. ఏదో నీకు ఉన్న సుకృతంతో నువ్వు 30 కోట్ల మందిని దాటుకుని పోయి అండాశయంలో ప్రవేశించావు. అక్కడ దేహం ధరించి నవమాసాల దేహాన్ని పూర్తి చేసుకుని భూమి మీదకు వచ్చిన విధానము. ఎన్నిసార్లు పోటీ పడితే ఓడిపోతే చివరికి విజయం సాధించావు. మళ్ళా ఉన్నది ఈ దేహం పోయాక మళ్ళా పోటీలు ఉన్నాయి, మళ్ళా నీతో రన్నింగులు. ఇది అనుస్యూతంగా వెనకాల జరిగి ఎవరు ఎంత లెక్క ఎవరో కూడా పోరు. దేహం పోగానే స్వర్గలోకానికి పోయాడు, నరకలోకానికి పోయాడు, అయిపోయింది, భూమి మీదకి వచ్చేసాడు, మన దేహంలోకి వెళ్ళాడు, దేహం ధరించి వచ్చేసాడు అనుకుంటున్నారే కానీ వెనకాల ఉన్నటువంటి ప్రాసంగి ఈశ్వరుడి యొక్క ప్రక్రియ ఎవరికి అర్థం కాని విధానము. కాబట్టి ఆ ప్రకారముగా విశ్వంలో అన్ని జీవులలో కూడా ఉన్నటువంటి యొక్క ఇంద్రియాలు పనిచేసే విధానం. కాబట్టి
ప్రత్యక్ష ప్రమాణము అని చెప్పి అన్నప్పుడు నేత్రాది ఇంద్రియములతో పనిచేసే విధానం ప్రత్యక్షమైతే అనుమాన ప్రమాణము అని చెప్పనంటే కార్యాన్ని చూసి కారణాన్ని ఊహించటం అనుమాన ప్రమాణం అయితే విశ్వమంతా కూడా కార్యాత్మకముగా ఉన్నది. ఈ కార్యాత్మకమై ఉన్న జగత్తును చూసి కారకుడు భగవంతుడు అని ఊహించటం, కార్యాన్ని చూసి కారకుడిని, దీని కారణము ఎవరు? కారణం లేకుండా కార్యం లేదు, కారణం లేకుండా కార్యం లేదు, అగ్ని లేకుండా పొగ లేదు, అట్లాగా కారకుడు లేకుండా కార్యం లేదు. కాబట్టి ఈ కార్యానికి మూలమై ఉన్నటువంటి కారకుడు పరమేశ్వరుడు, ఆయన భగవంతుడు అనే విధానముగా అనుమాన ప్రమాణము ద్వారా ఆయన్ని ఊహించే విధానం. రెండవది అనుమాన ప్రమాణము అని చెప్పి అన్నారు. అనుమాన ప్రమాణం. మూడవది శబ్ద ప్రమాణం. ఆగమ ప్రమాణాన్ని ప్రత్యక్ష అనుమాన ఆగమాని ఆగమ ప్రమాణ అని చెప్పి అన్నారు. ఆగమ ప్రమాణము అని చెప్పనంటే వేదములు ఉపనిషత్తులు ఇవన్నీ కూడా ఆగమ ప్రమాణములు. కాబట్టి శబ్ద ప్రమాణము అని చెప్పి అన్నారు. కాబట్టి వేద ప్రమాణమును అంగీకరించాల్సి ఉన్నది. ఏదైతే మనకి ప్రత్యక్షానికి గోచరించదో, అనుమానమునకు తెలియబడదో, రెంటికి తెలియబడకుండా ఉన్నటువంటి యొక్క అంశాన్ని బోధించేటువంటిది వేదం, ఉపనిషత్తులు, భగవద్గీత అవన్నీ కూడా పారమార్థికమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మస్వరూపాన్ని గురించి బోధిస్తూ ఉన్నాయి. అది శబ్ద ప్రమాణము అన్నారు. ఆ వేద ప్రామాణికమును అందరూ కూడా విశ్వాసముతో తీసుకోవాల్సి ఉంటుంది. అది విశ్వాసములో భాగమై ఉన్నది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి అచిరేనాది గచ్చతి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. అజ్ఞశ్చ అశ్రద్ధదానశ్చ సంశయాత్మ వినశ్యతి అని చెప్పిన అన్నారు. అజ్ఞశ్చ అశ్రద్ధదానశ్చ సంశయాత్మ వినశ్యతి. ఇది గీత చెప్పేటువంటి మాట. కాబట్టి వేదవాక్యమునందు నువ్వు విశ్వాసము కలిగి ఉండాలి, దాన్ని సందేహించమాక అని చెప్పని అంటారు. కాబట్టి ఆ ప్రకారముగా వేదవాక్యం మనకి పరమ ప్రామాణికమై ఉన్నటువంటి విధానం. చూసినట్లయితే మానవుడు జీవితంలో చాలా వరకు ఈ యొక్క విశ్వాస అంశంలోనే ఎక్కువ శాతం జీవిస్తూ ఉన్నాడు మామూలుగా. ఎందుకంటే నమ్మకం లేకపోతే జీవితం గడవదు. నమ్మకం లేకపోతే జీవితం గడవదు. నమ్మే అడుగు ముందుకు వేస్తూ ఉన్నాము. ఇప్పుడు తెనాలి టు హైదరాబాదు హైటెక్ సర్వీసు, ఏసీ, ఓల్వా ఉంటాయి కదా. టికెట్ బుక్ చేసుకున్నారు, నైట్ తొచ్చిగా భోజనం చేసుకున్నారు, చక్కగా ఏసీ ఓల్వా అధిరోహించారు, లోనకు పోయారు. ఎట్లా అంటే సోఫా కూడా మంచిగా వచ్చేస్తుంది, బాగా పడుకున్నారు, కళ్ళు మూసుకున్నారు, నిద్రపోతూ ఉన్నారు. ఆ నిద్రపోయే విధానం ఏమిటి అని చెప్పనంటే మేమందరం కూడా భద్రంగా హైదరాబాదు చేరుకుంటాము. మేమంతా పడుకున్నా కానీ డ్రైవర్ మాత్రం పడుకోడు. అది నమ్మకమే కదా, నమ్మబట్టేగా పడుకుంటుంది. నీకు ఆ నమ్మకం లేకపోతే ఏం చేస్తావు? డ్రైవర్ పక్కన కూర్చుంటావు, వడంగా చూస్తూ ఉంటావు. ప్రమాదం కదా, ఎడ కూలిపోతుందో. నాలాగా వాడు కూడా కన్ను మూతేసాడు అంటే మేమేక తెలిసే అవకాశాలు ఉండవేక. నమ్మకం అట్లా కుటుంబాలలో కూడా నమ్మకం. ఆ నమ్మకం ఉన్నప్పుడే సవ్యంగా సాగిపోయే విధానాలు ఉంటాయి. ఏమాత్రం అనుమానాలు వచ్చాయా అని చెప్పనంటే రోజు నిత్య కళ్యాణం, పచ్చతోరణం, రామరావణ యుద్ధం, దేవదానవ సంగ్రామాలు, కురుక్షేత్ర సంగ్రామాలు ఇవే కుటుంబాల్లో ఉండేది. కారణం ఏంటి అంటే అనుమానాలు చోటు చేసుకున్నాయి కనుక నమ్మకం. ఆ నమ్మకం మీదే సాగిపోయే విధానం. కాబట్టి అది నమ్మకం జీవితంలో చాలా వరకు మానవుడు వహించి ఉన్నాడు. విశ్వాసంతో అడుగులు ముందుకు వేసి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అదే విధానముగా భగవంతుడు చెప్పేటువంటి యొక్క విషయాల మీద కూడా నమ్మకం. కాబట్టి భగవద్గీతపై నమ్మకం, ఉపనిషత్తులపై నమ్మకం, ఇదంతా కూడా ఏంటంటే శబ్ద ప్రమాణము అనేటువంటిదిగా చెప్పారు. కాబట్టి ప్రత్యక్ష ప్రమాణ విషయంలో అందరూ కూడా వహించి ఉన్నారు. ముఖ్యంగా చారువాకులుగా, నాస్తికులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రత్యక్ష ప్రమాణం వాళ్ళు చెప్పేది. మాకు అనుమాన ప్రమాణం వద్దు, ఒక శబ్ద ప్రమాణం వద్దు, మేము చూస్తేనే నమ్ముతాం, వింటేనే నమ్ముతాం, ప్రత్యక్షం కనబడితేనే మేము దాన్ని విశ్వసిస్తామని విధానం ఉండేది. చార్వాక మతం, నాస్తిక మతం అంతా కూడా ప్రత్యక్ష ప్రమాణం వరకే తీసుకుంటాయి తప్ప శాస్త్రాన్ని వాళ్ళు తీసుకోరు.
అందుచేత మరి జీవితంలో మానవుడు ఒక ప్రత్యక్ష ప్రమాణముగానే పోతా అని చెప్పినంటే కుదిరే వ్యవహారం కాదు. వాడు కూడా విశ్వాస భాగంలోనే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. చాలా వరకు విశ్వాసం వహించే ముందుకు పోవాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి ఈ ప్రకారంగా సరే శబ్ద జ్ఞాన ఇక్కడ వృత్తయ ప్రమాణ విపర్యయ ప్రత్యక్ష అనుమాన ఆగమాహ ప్రమాణాన్ని అని ఉదాహరణ చెప్పుకొచ్చాడు. ప్రమాణ విపర్యయము అన్నాడు. విపర్యయము అని చెప్పనంటే రెండవది ప్రమాణ విపర్యయ వికల్ప నిద్ర స్మృతి పంచవృత్తయ అన్నారు కదా. మొదటిది అయింది. ఇప్పుడు ప్రమాణం అని చెప్పుకున్నాం. ఆ ప్రమాణంలో ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, శబ్ద ప్రమాణం 3 వచ్చాయి. రెండవది విపర్యయము అన్నాడు. మనసులో ఉన్నటువంటి విపరీతముగా పోయేటువంటి వృత్తిని విపర్యయము అని చెప్పని అంటారు. దాన్నే భ్రమ సంబంధ అంశాన్ని విపర్యయము అని చెప్పని అంటారు. త్రాడు ఉంటే వాముగా, పురుషుడు ఉంటే స్థాణువు ఉంటే పురుషుడుగా, ముచ్చెప్ప ఉంటే వెండిగా, ఇవన్నీ కూడా భ్రాంతి సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశాలు. త్రాడు భుజంగమై స్థాణువు పురుషుడై రాజుల్లు శుక్తిక రజదమగుసు మరు మరీచికలు నిర్మల సలిలంబులైతోసు మిన్య నిశితమైతోసు అద్వయామల సచ్చిదానందమయుడునైన నన్ను గాంచినంతనయ్యది అభావమగు మదీయ మాయాతమంబు అని సీతారామాంజనంలో వచ్చేటువంటి పద్యం అది. స్థాడు భుజంగమై స్థాణువు పురుషుడై అంటే భ్రాంతి సమయంలో అక్కడ త్రాడు పడి ఉంటే ఆ త్రాటిని పాముగా భ్రమించే విధానం సాధారణంగా ఏర్పడుతుంది. దాన్ని భ్రాంతి జ్ఞానము అన్నారు. భ్రాంతి జ్ఞానము మిథ్యా వస్తువు చేరి అధ్యాస. భ్రాంతి జ్ఞానము మిథ్యా వస్తువు చేరి అధ్యాస అన్నారు. ఈ అధ్యాస అనే దానినే అధ్యాస భాష్యము అని శంకరుల వారు తీసుకొచ్చిన విధానము. కనుక ఈ అధ్యాస భాష్యములో అధ్యాస అనేది స్వరూపాధ్యాస, సంసర్గాధ్యాస అని అన్నారు ఒకటి. ఈ 2 అధ్యాసలలో 6 అధ్యాసలు ఉన్నాయి. సంబంధాధ్యాస, సంబంధ సహిత సంబంధి యొక్క అధ్యాస, అన్యోన్యాధ్యాస, అన్యతరాధ్యాస, ధర్మాధ్యాస, ధర్మ సహిత ధర్మి యొక్క అధ్యాస. ఈ 6 కూడా ఈ రెండింటిలో చేరిపోయి ఉన్న విధానమే. ఏమిటంటే స్వరూపాధ్యాస, సంసర్గాధ్యాస అని చెప్పని అన్నారు. స్వరూపాధ్యాస అని చెప్పనంటే ఒక దారిలో మనం పోతూ ఉన్నప్పుడు అది ఎలుతురు కాదు, గాఢాంధకారము కాదు. బాగా ఎలుతురు కలిగి ఉన్న భ్రాంతికి అవకాశం లేదు, బాగా అంధకారం కలిగి ఉన్న భ్రాంతికి అవకాశం లేదు. దాన్ని చిమ్మ చీకటి అన్నారు, మందాంధకారము అన్నారు, సంధ్య చీకటి అని చెప్పని అన్నారు. ఎలుగు ఉండి లేక అటు చీకటి కాక ఎలుగు కాక మధ్యస్థముగా ఉన్నటువంటి సందర్భం అది. ఆ సందర్భంలో మనం పోతూ ఉన్నప్పుడు దారిలో ఒక వస్తువు అక్కడ బారుగా పడి ఉన్నది. ఆ బారుగా పడి ఉండటం కారణంగా ఏమైంది, అక్కడ మనకి ఆ వస్తువు స్వరూపం తెలియట్లా మనకి. ఎందుకు? ఈ మందాంధకారం ఆవహించింది కాబట్టి అక్కడ ఏదో ఉన్నది. ఆ ఏదో ఉందనే భావమే కానీ అది ఏదయ్యింది తెలియట్లా. దాన్ని సుమసుమాకారము అన్నారు. అక్కడ కనబడే అంశాన్ని ఏమన్నారంటే సుమసుమాకారము. అర్థమైందా? సుమసుమాకారం అంటే ఏదో కనపడి కనపడకుండగా అని అర్థం వస్తుంది. కనపడి కనపడకుండగా ఏమైంది అర్థం కావట్లా. అది కేవలం దాన్ని సామాన్యాంశము అన్నారు. ఈ సామాన్యాంశము అనే దాన్ని శాస్త్రంలో ఏమన్నారంటే అధికరణము అన్నారు. ఈ సామాన్యాంశాన్ని అధికరణము అంటారు. కనుక ఆ సామాన్యాంశం గోచరించినప్పుడే వ్యక్తికి భ్రాంతి కలిగే అవకాశం ఉన్నది. అసలు వస్తువు కనబడకపోయినా భ్రాంతి కలగదు, అసలు వస్తువు శుద్ధంగా కనబడినా భ్రాంతి కలగదు. అది ఏమైంది తెలియకుండా ఏదో అక్కడ ఉన్నది అన్నటువంటి రీతిలో కనబడ్డప్పుడు ఏమవుతుందని చెప్పనంటే ఇది ఏదై ఉండునా అనే భావం ఏర్పడుతుంది. ఏవై ఉండనే భావం అన్నప్పుడు ఏమవుతుంది, లోపల ఏవైతే భయానికి హేతువులుగా ఉన్నాయో అవి గోచరిస్తాయి. భయానికి హేతువులుగా ఉన్నాయి ఏమిటి? బారుగా ఉండేవి పాము. బారుగా ఉండేది పాము ఒకటేనా? చాలా బారుగా ఉండేవి ఉన్నాయి కదా లోకంలో, మనం చూసి ఉన్నాక. కానీ అవి మాత్రం రావు. ఏవైతే భయానకం కలగజేసే ప్రాణభీతిని కలగజేసే ఉంటాయో అవి వస్తాయన్నమాట.
ఎమ్మటే వానికి మనసు లోపల అది పామై ఉండునేమో అనే భావం రావటంతో ఎమ్మటే అంతఃకరణం ఏం చేస్తుంది, అవిద్యా పరిణామంతో పామాకారంగా పడగి పాడుతూ ఉంటుంది అక్కడే. దాన్ని ఏమన్నారు, రజ్జు సర్ప భ్రాంతి అని చెప్పి అన్నారు. ఇది స్వరూపాధ్యాస, దాన్ని ఏమంటారు, స్వరూపాధ్యాస దాని పేరు. అంటే ఏమిటి, త్రాటి యొక్క స్వరూపాన్ని పూర్తిగా మరుగు చేసి దాని యందు పాము ఆకారం తోయటం. ఈ పాము అనేదేమో ప్రాతిభాషికం, త్రాడేమో వ్యావహారికం. బాగా వినాలి, త్రాడేమో వ్యావహారిక వస్తువు, ఈ పాము పైన తోసే పామేమో ప్రాతిభాషిక వస్తువు. ఒకటేమో ప్రాతిభాషికము, ఒకటి వ్యావహారికము. ప్రాతిభాషికం అంటే ఏమిటి, భ్రాంతి కాలమునందు మాత్రమే ఉండి యథార్థ కాలములో ఏదైతే ఉండదో దాన్ని ప్రాతిభాషికము. ప్రతీతి కాలములో మాత్రమే తోసి భ్రాంతి పోయిన తర్వాత దేనికి ఉనికి లేదో దానిని ప్రాతిభాషికము అన్నారు. వ్యావహారిక వస్తువు అంటే త్రాడు. అనగా ఈశ్వర జగత్తుని వ్యావహారిక జగత్తు అన్నారు, జీవ జగత్తుని ప్రాతిభాషిక జగత్తు అన్నారు. ఈ పాము అనే భాషించే పాము అది ఈశ్వర కల్పితమా జీవ కల్పితమా? జీవ కల్పితం. అనగా ఈ జీవుడు భ్రాంతికి గురై భయాలకు గురై పాము అనేటువంటి భ్రాంతిని పొందింది వీడు. కాబట్టి ప్రాతిభాషికమునకు జీవుడు కారకుడు, వ్యావహారికమునకు ఈశ్వరుడు కారకుడు. కాబట్టి ఈశ్వర నిర్మితమై ఉన్నటువంటి యొక్క వాట్లను ఏమన్నారంటే వ్యావహారిక జగత్తు. వ్యావహారికం అంటే వ్యవహార యోగ్యముగా ఉన్నాయి, అవి జీవులకు మానవులకు వినియోగాత్మకములుగా ఉన్నాయి, వాటిని వాడుకోవచ్చు. పరమాత్మ నిర్మాణం చేసినటువంటివన్నీ కూడా వినియోగాత్మకం. భూమి వాడుకుంటూ ఉన్నాం, జలం వాడుకుంటూ ఉన్నాం, అగ్ని వాడుకుంటూ ఉన్నాం, వాయువు వాడుకుంటూ ఉన్నాం, ఆకాశం వాడుకుంటూ ఉన్నాం, సూర్యప్రకాశం వాడుకుంటున్నాం, చంద్ర ప్రకాశం వాడుకుంటూ ఉన్నాం. ఇవన్నీ కూడా జీవులకు వ్యవహరించడానికి వినియోగించుకోవటానికి ఉపయోగపడేటువంటివిగా ఉన్నాయన్నమాట. భూమి నుంచి వచ్చేటువంటి యొక్క మట్టితో చేసేటువంటి ఘటాదులు, కొండ, మట్టి, ముకుడు, బాణ ఇవన్నీ కూడా మరి మట్టి నుంచి వస్తూ ఉన్నాయి. అట్లనే ఇంకా స్టీల్తో వచ్చేటువంటివన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎక్కడి నుంచి వస్తున్నాయి? అవి భూమి నుంచి రావాల్సిందే. నువ్వు బంగారపై చేసుకున్నా, నువ్వు ఎండితో చేసుకున్నా, నువ్వు జలం చర్య చేసుకున్నా, ఇంకా రాగితో చేసుకున్నా, మట్టితో చేసుకున్నా ఎక్కడి నుంచి వస్తాయి? భూమి నుంచి రావాల్సింది. కనుక ఈ ప్రకారంగా విశ్వ జగత్తంతా కూడా మానవులకు వినియోగాత్మకముగా ఉన్నది. జీవ జగత్ అనేటువంటిది మాత్రం ఊహాజనితముగా ఉండేటువంటి విధానం. నిద్రపోతూ ఉన్నాము, స్వప్నం ఏర్పడింది, నీకు ఆ స్వప్నంలో లాటరీ వచ్చింది, ₹1 బంపర్ ప్రైజ్ వచ్చింది, ఆ పెట్లన్నీ పట్టుకొచ్చారు, మీ ఇంట్లో పెట్టేసేసారు, మొత్తం లెక్క పెట్టుకుంటూ ఉన్నావు, సగం లెక్క వరకు అయ్యింది, నెలకు వచ్చింది, పట్టుకొస్తుంటావు. అక్కడి నుంచి అరే పోయాయి. బాధపడవా? బాధపడతావా లేదా? బాధపడతావు. ₹1 ఎవరు బాధపడవు? తెచ్చుకున్నా పోయేది ఇక్కడ దాకా అనవసరంగా వదిలిపెట్టి వచ్చేసి అక్కడి నుంచి. ఏమ్మా? కనుక స్వప్నంలో భాషించేటువంటివి అప్పటికప్పుడు తోస్తాయి తప్ప అది వాస్తవిక వ్యవహారానికి రావు. కలలోని సిరులెల్లా కనువూర్పులేగాక మెలకువ చూడ అవి మెరసీనా అన్నమాచార్యుల వారు. స్వప్నజాగరములు సమములు గుణశూన్యుడు పరమునికి గుణాశ్రయమున భవ వినాశం అని భాగవతం చెప్పేటువంటి మాట. సరే, ఇక్కడ సబ్జెక్ట్లో చూసినట్లయితే మరి ఇక్కడ ప్రాతిభాషికము, వ్యావహారికము 2 అంశాలు. ప్రాతిభాషికము అంటే జీవ కల్పితము, వ్యావహారికము అంటే ఈశ్వర కల్పితము. ఈశ్వర కల్పితమై ఉన్నటువంటివన్నీ కూడా మనము వినియోగించడానికి యోగ్యముగా ఉన్నటువంటివి. జీవ కల్పితమై ఉన్నటువంటి ఊహాజనితమై ఉన్నటువంటి స్వప్నాలు ఇవి కూడా వినియోగించుకోవటానికి ఉపయోగంగా వచ్చేటువంటివి కావు.
రాత్రి స్వప్నంలో ఉన్నావు, బ్రహ్మాండంగా రాజ్యానికి ప్రభువు, వంగమాగదులు, సేవకులు, పరిచారకులు, అనేక మంది మంత్రులు, సామంత్రులు, బ్రహ్మాండంగా రాజ్యం పరిపాలన చేస్తూ ఉన్నావు, ప్రభువుగా ఉన్నావు. అక్కడ అద్భుతంగా సాగిపోతూ ఉన్నది. అట్లా సాగిపోయే విధానంలో ఒక్కసారిగా మెలకు వచ్చేసేసింది. రాజ్యం అంతా ఏమైపోయింది? పోయి మొత్తం రాజ్యం అంతా పోయిందన్నమాట. మళ్ళా కళ్ళు మూసుకున్నావు, మళ్ళీ అడగే పోదాం అన్న ఉద్దేశంతో కళ్ళు మూసావు, పడుకున్నావు. వస్తుందా? ఛాన్స్, ఒకసారి ఛాన్స్, మళ్ళా రాదు. లేదు, అయిపోయింది. అదే ఈ లోకంలో బాగా కష్టపడ్డావు, సంపాదించుకున్నావు, భూములు, ఫ్లాట్లు, గీట్లు మొత్తం సంపాదించుకుని నిద్రలోకి పోయావు. నిద్రలోకి పోతే అక్కడ నీకు ఉండకపోవచ్చు, మళ్ళీ మేలుకుంటే ఉన్నాయిగా. నిద్రలోకి పోతే అక్కడ ఉండకపోవచ్చు, ఇవి మళ్ళీ మేలుకుంటే ఉన్నాయిగా. నిద్రలో కన్నాయి, మేలుకున్నాక మళ్ళా పోతే ఉంటాయా? ఇవి ఉంటాయి. నిద్రకు పోయి వచ్చినా ఇవి ఉంటాయి. మెలకువకు పోయి ఆడకపోతే అవి ఉండవు. కారణం ఏంటంటే అది కల్పితం, జీవ కల్పితం కాబట్టి అవి ఎక్కువ సమయం ఉండవు. ఈశ్వర కల్పితం కాబట్టి ఎక్కువ సమయం ఉండే విధానం ఉంటుంది. అందువల్ల ఈశ్వర జగత్తుగా ఉన్నటువంటి యొక్క వస్తువుల్ని వ్యావహారిక వస్తువు అన్నారు. అట్టి వ్యావహారిక వస్తువుకు త్రాటి యందు నీ యొక్క భయాదుల చేత మందాంధకారములో చిమ్మ చీకటిలో దాని స్వరూప విధానం తెలియక నీవు దాని యందు భ్రమణ పొందావు. ఇది పామేమో అనే విధానముగా ఆ పామాకారం తోస్తుంది కదా, ఆ తోసే విధానం ఏమన్నారు? స్వరూపాధ్యాస. కొంచెం బాగా వినాలి ఇవన్నీ కూడా. స్వరూపాధ్యాస అన్నారు. అంటే స్వరూపాధ్యాస అంటే త్రాటి స్వరూపాన్ని పూర్తి మరుగు చేసేసింది. తర్వాత సంబంధాధ్యాస, తర్వాత స్వరూపాధ్యాసం చెప్పి స్వరూపాధ్యాసలో, సంబంధాధ్యాసలో వ్యావహారిక వస్తువులు రెండు ఉంటాయి. ఎక్కడ రెండు ఉంటాయి వ్యావహారిక వస్తువులు, అది సంబంధాధ్యాస, ఆ విషయం వేరు. ఈ స్వరూపాధ్యాసలో వ్యావహారిక వస్తువులు రెండు ఉండవు. ఒకటి వ్యావహారిక వస్తువు, ఒకటి ప్రాతిభాషిక వస్తువు అన్నమాట. కాబట్టి వ్యావహారిక వస్తువుని ఈ ప్రాతిభాషికమైనటువంటి జీవకల్పితమగు సర్పము మరుగు చేసేసింది. పూర్తిగా మరుగు చేయటమే, పూర్తిగా త్రాటిని మరుగు చేసి దాని మీద పాము భాషించటాన్ని స్వరూపాధ్యాస. ఇది అట్టి ఆ యొక్క అధ్యాస విధానం మనలో ఎట్లా ఉందా అని చెప్పనంటే, మనలో ఉన్నటువంటి యొక్క ఆ బ్రహ్మం అనేటువంటిది పారమార్థిక వస్తువు. మనలో ఉన్నటువంటి బ్రహ్మము, ఆత్మ పారమార్థిక వస్తువు. అట్టి ఆ పారమార్థికమై ఉన్నటువంటి యొక్క వస్తువు యందు వ్యావహారికమై ఉన్నటువంటి ఈ దేహాదులు ఆత్మస్వరూపాన్ని మరుగు చేశాయన్నమాట. దీన్ని స్వరూపాధ్యాస అన్నారు. కాబట్టి నేను అనే ప్రతి ఒక్కడికి కూడా దేహమనే భావం వస్తుందే కానీ నేనంటే ఆత్మనే భావం వస్తుందా? మనమేదో మహాత్ముల మాటలు విన్నాం కాబట్టి, భగవద్గీత అధ్యయనం చేశాం కాబట్టి, వాళ్ళు చెప్పిన ప్రకారంగా మనం విన్నాం కనుక స్థూల దేహం కాదు, సూక్ష్మ దేహం కాదు, కారణ దేహం కాదు, మహాకారణం కాదు, కాదు 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 నాహం దేహోనేంద్రియాణ్యంతరంగం నాహంకార ప్రాణబుద్ధో న బుద్ధి ధారాపత్య క్షేత్ర విత్తాది దూర సాక్షి నిత్య ప్రత్యేగాత్మ శివోహం. మొత్తం కంఠస్థమేగా. మనోబుద్ధి అహంకార చిత్తాదినాహం న శ్రోత్రం న జిహ్వ న చగ్రాన నేత్రే నచ వ్యోమ భూమిర్ న తేజో నవాయు చిదానందరూప శివోహం శివోహం. కంఠస్థమేగా. ఎవరైనా ఆత్మను పేరు పెట్టి తిరిగితే కోపం వస్తుందా రాదా? ఎవరైనా బ్రహ్మమును పేరు పెట్టి తిడితే కోపం వస్తుందా రాదా? మనకి వస్తుందా? ఎవరైనా దేహం పేరు పెట్టి తిడితే కోపం వస్తుందా? లే బ్రహ్మమును తిడితే కోపం వస్తుందా? బ్రహ్మమును తిడితే అందరూ బ్రహ్మే కాబట్టి ఏవి ఆత్మను తిడితే ఎవరు పట్టించుకోరు. తిట్టుకోరా, నీ ఇష్టం. నా పేరు పెట్టి తిట్టావో ఇంటికి వచ్చి కొడతానంట. అంటే ఆ దేహం యొక్క అధ్యాస అంత బాగా ప్రగాఢమైందన్నమాట. ఇది ప్రగాఢం కాల ఆత్మ విషయం. ఏదో శ్లోకాలు కంఠస్థం చేశాం కాబట్టి చెప్పుకుంటూ ఉంటాం.
ఈ దేహం నేను కాదు 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 అంటాం. ఎంత కాదనుకున్నా ఎవరైనా పేరు పెడితే తిట్టాడు అని చెప్పానంటే స్వామివారు శాంతిపత్రం చెప్పండి నేను కావాలి అంటాడు. అంత ప్రగాఢముగా ఈ దేహభావన, దేహాధ్యాస, దేహభావన బాగా ప్రగాఢంగా నాటుకుపోయింది. అంత తేలిగ్గా పోయేది జన్మ జన్మాల నుంచి. కదాచిత్ శంకరాచార్య కాశాం ప్రతిపురీం యయౌ చండాల రూపిణం దృష్ట్వా గచ్చ గత్తే చితాబ్రవీత్. దొరంగపోదు అలా శంకరాచార్య వారు గంగలో స్నానం చేశాడు, పట్టుబట్టలు కట్టుకున్నాడు, ఈ బుధి రాకలు పెట్టాడు బ్రహ్మాండంగా. ఇక్కడ ఎక్కడ 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 11 ఉంటాయి ఈ బుధి ఉంటాయి. ఇక్కడ ఎక్కడ 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 మొత్తం బ్రహ్మాండం పెట్టుకు వస్తూ ఉన్నాడు. ఎదురుగా చండాలుడు బాగా తప్పదాగి కుక్కలేసుకుని వస్తూ ఉన్నాడు. గచ్చేది చాబ్రవి దూరంగా పో 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 అని చెప్పాలి. అనగానే ఆయన వాటి కూడా చూశాడు, ఎవరాపా అని చెప్పాను. ఇది అయ్యబాదు, ఏం దూరంగా పోవాలని చెప్పి అంటూ ఉన్నావు. అన్నమయాత్ అన్నమయాత్ అథవా చైతన్యమేవ చైతన్యాత్ ఇది వర దూరీకర్తుం గచ్చేది చాబ్ ఇది వర దూరీకర్తుం ఇదివర దూరంగా పోమని చెప్పి అంటున్నావు కదా. అన్నమయాత్ అన్నమయాత్ నీ దేహం అన్నమయ కోశమే, నా దేహం అన్నమయ కోశమే, ఇది పోమని చెప్పి అంటున్నావా? నువ్వేదో కొంచెం పౌడర్ రాశావు, కింద పౌడర్ వేయలేదు, మాలిన్యములుగా ఉన్నది. ఎంత మాలిన్యంగా కనపడ్డా లోనకపోతే ఏమున్నాయి? పైకి మాత్రం సుందరమే, లోనకపోతే నీ దేహం ఎంతో నా దేహం అంతే. అన్ని లోననే మాలిన్యాలే, వైతరున్నదే. అన్నమయాత్ అన్నమయాత్ అథవా చైతన్యమేవ చైతన్యాత్ దేహం నుంచి దేహాన్ని బొమ్మని చెప్పి అంటున్నావా, ఆత్మ నుంచి ఆత్మను బొమ్మని చెప్పి అంటున్నావా అని ప్రశ్నించాడు వాడు కూడా. ఆ ప్రశ్న ఇటుతో శంకరాచార్యులు కొంచెం ఆగాడు. ఊరుకోలా. ప్రత్యగ్వస్తుని నిస్తరంగ సహజానంద అవబోధాంబుదౌ విప్రోయం స్వపచోయమిత్యపికోయం విభేద భ్రమ కిం గంగాంబుని బింబితేంబరమనౌ చండాల వాపీపయ పూరేవాంతరమస్తి కాంచన ఘటీ మృత్కుంభయోరవాంబరే. ప్రత్యగ్వస్తుని నిస్తరంగ సహజానందావబోధాంబుదౌ అంబుది సాగరం, బ్రహ్మానంద సాగరంలో నువ్వు ఉన్నావు, నేను ఉన్నాను. ఆ బ్రహ్మానంద సాగరంలో నీవు ఉన్నావు, నేను ఉన్నాను. ప్రత్యగ్వస్తుని ఇద్దరం ప్రత్యక్ష స్వరూపలం. నిస్తరంగ సహజానందావబోధాంబుదౌ విప్రోయం స్వపచోయ లేదా బ్రాహ్మణుణ్ణి, నువ్వేదో విపురుడువు అనే విధానం నీకెందుకు? ఆ యొక్క కోయం విభేద భ్రమ, నీకెందుకు భ్రాంతి ఏర్పడింది? కిం గంగాంబుని బింబిదేంబరమనవు చండాల వాపీపయ. అంబరమణి సూర్య భగవానుడు గంగలోనూ ప్రతిఫలిస్తాడు, చండాలుని యొక్క వీధిలోనూ ప్రతిఫలిస్తాడు. ఆయనకేమన్నా రెండుతాయి, రెండేమన్నా ఆయనకి అంటావు కదా. అట్లాగే ఆత్మకి ఏమి అంటనటువంటి దానంగా ఉన్నప్పుడు ఎందుకు కోయం విభేద భ్రమ అనే విధానంగా ప్రశ్న వేయటంతో అప్పుడు కొంచెం తెప్పరిల్లుకొని ఆయన నువ్వు పరమశివుడు రా అని చెప్పేసి ఆయన మీద అక్కడి నుంచి శ్లోకాలు రాశాడు. అదే మనీషా పంచకంగా లోకంలో ప్రసిద్ధిగాంచి ఉన్నటువంటి విధానం అన్నమాట. అంతటి సమస్త వేదశాస్త్రం అంతా అద్వైతం అంతా పోసనం బట్టి అందరితో వాదనలు చేసి అందరిని కూడా ఓడించి అద్వైతాన్ని స్థాపించి 4 పీఠాలు పెట్టుకొచ్చి చివరికి ఎక్కడ కాస్త అంటే ఆ దేహ సంబంధ భావన అంత ప్రగాఢముగా నాటుకుపోయి ఉంటుందనేటువంటి విషయాన్ని చెప్పడానికి ఆయన ఆ విధంగా పొరబడ్డాడా అనే విషయం కాదు. ఎక్కడ ఇంత విధానం పొందినా కానీ లోపల ఆ అవశేషాలు అంత గట్టిగా ఉంటాయనేటువంటి ఒక భావన తెలియజేయటానికి చెప్పినటువంటి యొక్క మాట. కాబట్టి ప్రకారముగా ఆ దేహ సంబంధ దేహాధ్యాస అనేటువంటిది చాలా ప్రగాఢముగా వ్యక్తుల్లో నాటుకుపోయి ఇప్పుడు కాదు కదా, అనేక జన్మలుగా భావన వస్తూ ఉన్నది. అనేక జన్మలుగా వచ్చేటువంటి యొక్క ఆ భావన ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా ప్రగాఢముగా నాటుకుపోయింది. కాబట్టి స్వరూపాధ్యాస అంటే ఏ ప్రకారముగా ఈ భ్రాంతి విధానముగా ఏర్పడ్డటువంటి యొక్క మిథ్యా సర్పము తాటి స్వరూపాన్ని స్వరూపత మరుగు చేసి పారేసి తాను మాత్రమే కానవస్తుందో అట్లాగా నీ అధిష్టానములో ఉన్నటువంటి యొక్క దేహాదులు అవి అప్రకాశకములు, అవి జడములు,
ఆ జడములై ఉన్నటువంటివన్నీ కూడా నీ చేతనముతో నీ ప్రకాశముతో ప్రకాశిస్తూ ఉండి కూడా నీ స్వరూపాన్ని ఏం చేశాయి? మరుగు చేశాయి. అగ్ని యొక్క మూలముతో ఉత్పన్నమైనటువంటి యొక్క పొగ అది తిరిగి మరల అగ్నినే మరుగు చేసింది. ఆ పొగకు స్వతసిద్ధముగా ఉనికి లేదు, అగ్ని నుంచే ఆవిర్భావం అయింది. అగ్ని నుంచి ఆవిర్భావం అయినటువంటి యొక్క ఆ పొగ ఏం చేసింది? తన కారణమై ఉన్న అగ్నినే మరుగు చేసి పారేస్తున్నారు. ధూమేనావరియతే అగ్ని. అట్లాగా మన యొక్క చేతనాశ్రయంతో, మన యొక్క చైతన్యాశ్రయంతో, మన యొక్క ప్రకాశాశ్రయంతో అనాత్మ వస్తువులన్నీ కూడా పనిచేస్తూ చేతనవంతములుగా పనిచేస్తూ అవి తిరిగి మళ్ళీ ఏం చేశాయి? మన స్వరూపాన్ని పూర్తిగా మరుగు చేశాయి. మరుగు చేసి నేను బ్రహ్మమనే భావన ఎవరో కలగటం లేదు, ఎవరికి లేదు. ఈ ఆధ్యాత్మిక విషయం విన్నటువంటి వాళ్ళకేదో అహం బ్రహ్మాస్మి అని చెప్పి అంటున్నామే కానీ లోకమంతా ఏముంటుంది? ఇప్పుడు దారైపోయి ఉన్నాడు అని పట్టుకో, నువ్వు అహం బ్రహ్మాస్మిరా, నువ్వు బ్రహ్మమురా, నువ్వు దేవుడురా అని చెప్పి అన్నావు అనుకో, వాడేమంటాడు? ఊరుకోవా ఇచ్చేవాడ, నేను బ్రహ్మం అని చెప్పని అంటావు, దేవుడు అంటావు. మనిషిని నా పేరు ఇది, నా కులం ఇది, నా గోత్రం ఇది, నా వయసు ఎంత, ఫలానా వాళ్ళ అబ్బాయిని అనే విధానమే ప్రతి ఒక్క వ్యక్తిలో ప్రగాఢముగా వచ్చి ఉన్నదా విధానంగా దీనిని స్వరూపాధ్యాస, స్వరూపాధ్యాస, సంసర్గాధ్యాస, ఇంకా వాటిల్లో ఉండేటువంటి అన్యోన్యాధ్యాస, అన్యతరాధ్యాస, సంబంధాధ్యాస, సహిత సంబంధి యొక్క అధ్యాస, ధర్మాధ్యాస, ధర్మ సహిత ధర్మి యొక్క అధ్యాస చాలా ఉన్నాయి. లోనకు పోవాలి, లోనకు పోతే మీరు కాస్త బయటికి పోతారు. నిలబడటం కష్టం. ఎక్కడ అద్వైత బోధ నిలబడటం కష్టము. సరే, ఇక్కడ చెప్పాడు కదా, ప్రమాణ విపర్యయ, విపరీతం అయనం విపర్యయం. ఆ వృత్తి విపరీతముగా పోయేదాన్ని విపర్యయము అని చెప్పని అంటారు. ఆ చిత్తములో మరొక కోణములో ఉన్నటువంటి వృత్తి అన్నమాట విపర్యయం. ఒకటేమో ప్రమాణము, ఒకటి విపర్యయము, వికల్పము, నిద్ర, స్మృతి అన్నీ దాంట్లో భాగాలే. ఇదొక కోణం. ఎట్లయితే బ్రహ్మకు 4 పలకాలుగా ఉన్నాయో, లేక ఒక స్తంభానికి 4 ముఖాలుగా ఉన్నాయో, అట్లాగే ఈ చిత్తంలో కూడా ఉన్నటువంటివి 5 ముఖాలుగా ఉన్నటువంటి అంశాలు. దాంట్లో ఒక అంశానికి అధ్యయనం చేస్తూ ఉన్నాము. ఒక అంశం ఏంటని చెప్పినట్టు విపరీతము, విపర్యయము అనే వృత్తి. ఆ విపర్యయము అంటే విపరీతముగా పోయేటువంటి యొక్క లక్షణం ఆ చిత్తములో ఉన్నది. దాని కారణంగా లోకములో అందరూ కూడా భ్రమలో పడ్డారు. భ్రమలో జీవిస్తూ ఉన్నాం. వాస్తవంలో జీవించడం వల్ల అన్నీ భ్రమలే, చాలా వరకు భ్రమలే. మన వ్యవహారంలో కూడా అట్లనా, ఎట్లా అనుకున్నానే, అయ్యో పొరపాటు అయిపోయింది, తప్పు అయిపోయిందండి, మన్నించండి అన్న సందర్భాలు ఎన్నున్నాయి జీవితంలో వ్యక్తులు. అట్లనా కోడల ఇట్లా ఎన్నా నేను దాని గురించి పొరపాటు అయిపోయింది, ఏదో అనేసేసాను, నువ్వు బాధపడమాక. కుటుంబాల్లో కానీ బయట కానీ చాలా అపోహలలో జీవితాన్ని జీవిస్తున్నటువంటి విధానాలు. వాస్తవం తెలిసిన తర్వాత పశ్చాత్తాపడేటువంటి అంశాలు. అయ్యో ఇట్లా అనుకున్నానండి, పొరపాటు అయిపోయింది, అసలు వాస్తవం ఇదని తెలిస్తే అట్లా అనుకునేవాడిని కాదు. ఇట్లా భ్రమా సంబంధమై ఉన్నటువంటి వాటిలలో ఉండే వ్యవహారం అదొకటైతే, ఇక్కడ పారమార్థికముగా ఉన్న విషయంలో మన స్వరూపాన్ని పూర్తిగా మరుగు చేసి వ్యావహారిక వస్తువు ఈ దేహాలే భాషిస్తూ ఉన్నాయి. ఎక్కడైతే ఆ త్రాటు వ్యావహారిక వస్తువును మరుగు చేసి ఈ ప్రాతిభాషిక సర్పం భాషిస్తూ ఉన్నదో అక్కడేమైంది? వ్యావహారిక వస్తువు మరుగు చేయబడింది, ప్రాతిభాషిక వస్తువు గోచరిస్తున్న పైన. ఇక్కడేమో పారమార్థిక వస్తువు మరుగు చేయబడింది, ఈ వ్యావహారిక వస్తువు దేహాదులు నేననే భావనతో తోస్తూ ఉన్న విధానం. కాబట్టి దీనిని స్వరూపాధ్యాస అని చెప్పనే మాటగా చెప్పుకొచ్చారు. సరే, ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.